This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. సో మొన్న వచ్చి మనం ఐఏఎం గురించి మాట్లాడామండి. ఈ రోజు సెషన్ లో మనం స్టార్ట్ చేయాల్సిన కొత్త టాపిక్ ఏంటంటే స్టోరేజ్ గురించి స్టార్ట్ చేయాలి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ యాక్చువల్ గా అయితే, బట్ ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ లోపల ఇక్కడ స్టోరేజ్ కింద మల్టిపుల్ స్టోరేజెస్ ఉన్నాయి. ఇవి ఫస్ట్ ఓవర్వ్యూ చెప్తాను, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే S3 స్టార్ట్ చేద్దామండి. నౌ ఇది వచ్చి మీకు ఫస్ట్ వచ్చి S3 అంటే మీకు ఎందుకంటారంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో దాని షార్ట్ ఫామ్ లో మనం ఏమంటాం, S3 అంటామండి. ఓకే, దీన్ని యాక్చువల్ గా ఆబ్జెక్ట్ స్టోరేజ్ అనాలి. దీన్ని ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. అంటే ఏంటంటే మన గూగుల్ డ్రైవ్ ఉంది కదా, గూగుల్ డ్రైవ్ లో ఎలాగుందో అలాగే ఈ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ స్టోరేజ్ ని మనం దేనికోసం వాడుకోవచ్చు అంటే దేనికోసమైనా వాడుకోవచ్చు అండి. ఓకే, మీరు ఏమైనా ఫైల్స్ పెట్టుకోవడానికి, లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ జెంకిన్స్ వాడేటప్పుడు దాని ఆర్టిఫాక్ట్స్ లోడ్ చేసుకోవడానికి, అప్లోడ్ చేయడానికి, లేకపోతే మీ లాక్ ఫైల్స్ పెట్టుకోవడానికి, ఇంకా చాలా వాటిని పెట్టుకోవచ్చు అనమాట. దాని గురించి ఇన్ డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడదాం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈబిఎస్ కి దీనికి ఈబిఎస్ కూడా ఒక స్టోరేజ్ యాక్చువల్ గా. ఓకేనా, ఈబిఎస్ కూడా ఇట్స్ బ్లాక్ స్టోరేజ్ యాక్చువల్ గా. అంటే ఏంటంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, EC2 కి మ్యాప్ చేసి, ఓకే, అంటే అసైన్ చేసి, తర్వాత వచ్చి ఎఫ్ డిస్క్ చేసి, అంటే ఫార్మేట్ చేసి, ఆ తర్వాత దాని మీద ఏం చేస్తాం మనం, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి అంతా వాడతాం కదా. అలాంటి జంజాటం అంతా ఇక్కడ ఉండదు. అది వేరే, ఇది వేరేనండి. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర ఈ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ లో సి డ్రైవ్ ఉంది, ఈ సిస్టమ్ లో ఉన్న సి డ్రైవ్ వేరే. ఓకే, గూగుల్ డ్రైవ్ కి ఈ సిస్టమ్ లో ఉన్న సి డ్రైవ్ కి ఏం సంబంధం అండి, వేరే వేరే కదా. ఈ సి డ్రైవ్ వచ్చి మీకు ఈబిఎస్ వాల్యూము, గూగుల్ డ్రైవ్ వచ్చి మీకు S3 స్టోరేజ్ లాగా అనమాట. ఓకే, అంటే ఏంటంటే డైరెక్ట్ గా మీరు మౌంట్ చేసుకోవడం కుదరదు, ఒక డ్రైవ్ లాగా షేర్ ఫోల్డర్ లాగా మౌంట్ చేయడం కుదరదు. సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఏంటంటే మీకు గూగుల్ డ్రైవ్ లాగా ఉంటుంది, మీకు కావాల్సిన ఫైల్స్ ఓవర్ ది ఇంటర్నెట్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మరి దాని ఒక డ్రైవ్ లాగా మైప్ చేయాలంటే మీకు స్టోరేజ్ గేట్వే వాడతాం, దాని గురించి మీకు మళ్ళీ అర్థమవుతుంది. ఓకే, సో సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఏంటంటే ఇట్స్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అన్నమాట. అండ్ ఇదేంటంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ అండి, చాలా ఓల్డ్, స్టార్టింగ్ నుంచి ఉన్న స్టోరేజ్ ఏంటంటే S3. ఇది ఇంకా డీప్ గా వెళ్ళి చెప్తాను. నెక్స్ట్ దీనికి వద్దాం. ఇది వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అండి. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, ఏడబ్ల్యూఎస్ పేరు. యాక్చువల్ గా దీన్ని NFS అంటాం, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటాం. అంటే ఏంటంటే యూనిక్ సర్వర్స్ కి మీకు షేర్ ఫోల్డర్స్ ఇస్తుంది అనమాట ఇది యాక్చువల్ గా. ఓకే, యూనిక్స్ అంటే మీకు మనం ఉబుంటూ కానీ లేకపోతే అమెజాన్ లైనక్స్ కానీ ఉందనుకోండి, దానికి షేర్ ఫోల్డర్స్ కావాలనుకోండి, మనం EFS ఫైల్ సిస్టమ్ వాడతాం. సో దీనికి నేను దీనికి ఎగ్జాంపుల్ మీకు తర్వాత చెప్తానండి. సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకు విండోస్ లో అనుకోండి, ఈ విధంగా ఇట్లా కంపెనీలు ఏమంటాం, సర్వర్ 1 షేర్ ఫోల్డర్ ఇచ్చి షేర్ ఫోల్డర్ యాక్సెస్ చేస్తాం, కానీ నెట్వర్క్ లో ఉందన్నమాట. నెట్వర్క్ లో ఉన్న దాన్ని యాక్సెస్ చేస్తాం. ఈబిఎస్ వాల్యూమ్ వచ్చి డైరెక్ట్ గా అసైన్ చేస్తామండి. ఈబిఎస్ వాల్యూమ్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక వాల్యూమ్ ఒక సర్వర్ కి మాత్రమే అసైన్ చేయగలం. కానీ ఈఎఫ్ఎస్ అలా కాదనమాట. ఈఎఫ్ఎస్ మనం ఏం చేస్తామంటే అది వాల్యూమ్ కాదు, ఒక ఫైల్ సిస్టమ్, రిమోట్ లో ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని ఏమంటారు, మల్టిపుల్ సర్వర్స్ కి షేర్ ఇవ్వచ్చు అనమాట యాక్చువల్ గా. దానికోసం ఉపయోగపడుతుంది. సో అయితే ఇది ఓన్లీ యూనిక్స్ కోసం అండి, యూనిక్స్ అండ్ లైనక్స్ సర్వర్స్ కోసం. విండోస్ కి వాడుకోవచ్చు టెక్నికల్ గా, ఎస్, బట్ ఏడబ్ల్యూఎస్ ఒప్పుకోదు అనమాట. సో యూనిక్స్ అండ్ లైనక్స్ కి ఇది కూడా ఏంటంటే FSX కొత్తగా వచ్చిందండి, ఇంతకు ముందు లేదనమాట. ఇదేంటంటే బేసిక్ గా షేర్ ఫోల్డర్స్ ఫర్ లైనక్స్ అండ్ లైనక్స్ క్లస్టర్స్ అనమాట. బట్ సారీ, ఫర్ విండోస్ అండ్ లైనక్స్ క్లస్టర్ ఉంది, బట్ సింపుల్ గా విండోస్ అంటారు. ఇవన్నీ 1 by 1 వెళ్ళి చదువుతాం మనం, డోంట్ వరీ. తర్వాత గ్లేషియర్ వచ్చి మీకు ఆర్కైవ్ స్టోరేజ్. అంటే మీకు ఏంటంటే S3 గ్లేషియర్ అంటే మీకు కొన్ని ఓల్డ్ స్టోరేజ్ ఉంటుంది అనమాట, ఓల్డ్ డేటా ఉంటుంది అనమాట. ఆ డేటా డిలీట్ చేయలేరు, కానీ అవసరం, అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్ పెద్ద అవసరం లేదు యాక్చువల్ గా. మీకు ప్రతిరోజు లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్ ఏం పనండి. కానీ సడన్ గా మీరు ఒక హోమ్ లోన్ తీసుకోవాలనుకోండి, ఆబ్వియస్ గా లాస్ట్ 3 years స్టేట్మెంట్ అడిగాడు అనుకోండి, అప్పుడు కష్టం కదా. సో కాబట్టి డేటా అనేది ఉండాలి, కానీ లైవ్ గా ఉండాల్సిన పని లేదనమాట. సో మనం ఏం చేస్తాం, ఓల్డ్ డేటా అంతా కూడా తీసుకెళ్లి ఒక చీప్ స్టోరేజ్ లో సేవ్ చేస్తాం, అదే గ్లేషియర్ యాక్చువల్ గా. సో దీన్ని ఏమంటామంటే ఆర్కైవ్ స్టోరేజ్ అంటాం. తర్వాత వచ్చి స్టోరేజ్ గేట్వే ఉంది.
స్టోరేజ్ గేట్వే వచ్చి మీరు ఒక పని చేద్దాం, మీ రెండు పక్కన పెడదామండి. మళ్ళీ వచ్చి ఆ టైంలో ఇప్పుడు చెప్పిన కూడా అర్థం కాదు ఇది స్టోరేజ్ గేట్వే. ఇది ప్రస్తుతానికి ఇగ్నోర్ చేద్దాం, అప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇదేంటంటే బ్యాకప్స్ కోసం, ఏడబ్ల్యూఎస్ బ్యాకప్స్ కోసం వాడుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే మీరు మీ మీ అంటే ఎలా చెప్పొచ్చు, EC2 కానీ, EBS కానీ, తర్వాత EFS కానీ, స్టోరేజ్ గేట్వే కానీ, ఐ థింక్ ఇంకోటి ఏదో ఉండాలి, మొత్తం మీరు బ్యాకప్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఉండేది కాదండి. మీరు చూస్తే ఈ FSX యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూఎస్ బ్యాకప్ కొత్తగానే వచ్చినాయి అనమాట. ఫస్ట్ నుంచి లేవు, తర్వాత వచ్చినాయి. స్టోరేజ్ గేట్వే ఏం చేస్తుందంటే మీ S3ని యూస్ చేసుకో, మ్యాప్ S3 టు యువర్ డేటా సెంటర్ యాజ్ ఎ డ్రైవ్. డేటా సెంటర్ కి మ్యాప్ చేసుకోవచ్చు అనమాట మీరు. అంటే నార్మల్ గా బై డిఫాల్ట్ S3 మీరు మ్యాప్ చేయలేరండి, కానీ త్రూ స్టోరేజ్ గేట్వే మీరు మ్యాప్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ యూజ్ ఫర్ మోస్ట్లీ ఫర్ మైగ్రేషన్స్ అనమాట. ఇప్పుడు వాడట్లేదండి పెద్దగా, ఎందుకంటే వేరే వేరే టూల్స్ వచ్చేసినాయి, బట్ మీకు తెలియాలి యాక్చువల్ గా. సో కాబట్టి ఈ సెషన్ లో యాజ్ వెల్ యాజ్ రేపటి సెషన్ లో మన కాన్సన్ట్రేషన్ అంతా దేంట్లో పెడతామంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ లో పెడతామండి. సో ఏంటి సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గొప్ప యాక్చువల్ గా? సో ఎందుకు అంటే AWS లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సర్వీస్ కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క సర్వీస్ ఎక్కడో ఒక దగ్గర సింపుల్ స్టోరేజ్ సర్వీస్ కనెక్ట్ అయి ఉంటుందండి. లీస్ట్ గా అయితే అట్లీస్ట్ లాగ్ ఫైల్స్ అన్న. సో లాగ్ ఫైల్స్ ఏం చేస్తారు, లాగ్ ఫైల్స్ తీసుకొచ్చి మీరు S3 లో పెట్టుకుంటారు అనమాట. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఏమవుతుంది, మోస్ట్ ప్రాబబ్లీ వచ్చి మీకు ఎందుకు వాడతామంటే లాగ్ ఫైల్స్ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. కానీ మీకు ఒకటి చూపించాలండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ Amazon.inకి వెళ్తాను. Amazon.in లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ప్లే స్టేషన్కి వద్దాం. ప్లే స్టేషన్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నా 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 అంచనా ప్రకారం ఖచ్చితంగా ఇంకొక 4-5 రోజుల్లో, అట్లీస్ట్ ఒక 1 నెల రోజుల్లో మా వాడు ఈ రిమోట్ అంటే విరగొడతాడు. ఆ గట్టి నమ్మకం నాకు ఉంది బేసిక్ గా. సరే, ఒక రిమోట్ కొందాం అనుకున్నాను యాక్చువల్ గా. ఓకే, ఇది బాగాలేదండి. అంటే బాగాలేదంటే ఓకే, మొబైల్ చూద్దాం ఆగండి. ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి లెట్స్ టేక్ ఏదో ఒక మొబైల్ ఫోన్ తీసుకుందాం. నాన్సెన్స్. ఓకే, హోల్డ్. సరే, ఏదో ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నాం యాక్చువల్ గా. చూడడానికి OnePlus 8 Pro ఏదో ఉంది కాబట్టి, సో కిందకు వచ్చి సామ్సంగ్ తీసుకున్నాం. సామ్సంగ్ ఏం చేస్తాను నేను ఇక్కడ, సో Galaxy M30 అంటాను. సరే, ఇక్కడ దీనికి మన S3 స్టోరేజ్ కి సంబంధం ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి మనకి, ఈ సెల్లర్స్ అనేది చాలా మంది ఉంటారు కదా. ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ అప్లోడ్ చేసినప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, మీకు ఒక వీడియో ఉంది, 3 పిక్చర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియో వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు సో ఆబ్వియస్ గా ఏమవుతుందంటే వాళ్ళు ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయండి పోయి. ఆబ్వియస్ గా మీరు ఇమేజెస్ అప్లోడ్ చేసినప్పుడు ఎక్కడో దగ్గర సేవ్ అవ్వాలి కదా. ఆ సేవ్ అయ్యేది ఎక్కడ? నౌ ఇప్పుడు ఏమవుతుంది, మనకు సర్వర్ లో పెట్టి EC2 సర్వర్ లో పెట్టి నేను సేవ్ చేస్తానంటే కుదరదండి. రోజుకి ఎంతో మంది లక్షల ప్రొడక్ట్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి మినిమం అట్లీస్ట్ ఇలాంటి మొబైల్ ఫోన్స్ తీసుకుంటే 6 నుంచి 7 పిక్చర్స్ ఉంటాయి అనమాట. అవన్నీ సేవ్ చేయాలి కదా. సో కాబట్టి మీరు సర్వర్ లో పెడతాను, EC2 సర్వర్ లో పెట్టుకుంటారంటే ఎన్ని EC2 సర్వర్లను వాడతారు? అలా కాకుండా మీరు ఇంకోటి తీసుకోవాలి. మరి ఏదన్నా ఒక అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంది, ఈజీగా మేనేజ్ చేయగలిగే తీసుకోవాలా. నాకు తెలిసి బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఇది వాడుకోవచ్చు అండి. ఏది బ్యాక్ ఎండ్ లో వచ్చి మీకు సింపుల్ స్టోరేజ్ సర్వీస్ వాడుకోవచ్చు. ఎందుకు సింపుల్ స్టోరేజ్ సర్వీస్ వాడాలి అంటే యాక్చువల్ గా, సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు S3కి వెళ్తాను చూడండి. ఈ S3 లో ఇవన్నీ కూడా బకెట్స్ అంటారండి. బకెట్స్ అనుకోండి, ఫోల్డర్ అనుకోండి, ఈ చాలా ఉన్నాయి యాక్చువల్ గా. ఈ బకెట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఈ బకెట్స్ ని నేను ఇక్కడ క్రియేట్ ఎ బకెట్ అంటాను. సో మిగతా పేర్లు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ బకెట్ లో అయితే ఆల్రెడీ ఉన్న బకెట్ తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ S3 బకెట్ మీద లోపల మీరు ఏ ఫైల్ పెట్టుకున్నా
మీరు ఏ ఫైల్ పెట్టుకున్నా కూడా బై డిఫాల్ట్ గా దానికి ఏమవుతుందంటే ఒక యూఆర్ఎల్ వచ్చేస్తుంది. మీరు చూసినట్లయితే మీకు డిఫాల్ట్ గా ఒక యూఆర్ఎల్ వచ్చేస్తుంది యాక్చువల్ గా. సో కాబట్టి ఏం చేస్తున్నాము, మనం అమెజాన్ డాట్ ఇన్ చేసేటప్పుడు అందరికీ ఏం చెప్తామంటే, మీరు ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్ళి దేంట్లో అప్లోడ్ చేయాలి, దేంట్లో అప్లోడ్ చేయాలంటే వాళ్ళు సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏమవుతున్నాయంటే ఇవన్నీ కూడా నాకు తెలిసి S3 లో లోడ్ అవుతున్నాయండి. S3 లో లోడ్ అవుతున్నాయి. ఎందుకు S3 లో లోడ్ అవుతున్నాయి? సో ఎందుకంటే అది లిటరల్ గా మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్ అండి. అన్లిమిటెడ్ అంటే లిమిట్ ఉంటుంది, కానీ మీరు పెట్టే కొద్దీ ఎక్స్పాండ్ అయిపోతూనే ఉంటుంది అనమాట. అజూర్ అయితే మీకు కనీసం 500 టెరాబైట్స్ ఎంతో మీకు ఇప్పుడు పెంచినట్టున్నారు. అంత లిమిట్ ఉంది యాక్చువల్ గా. బట్ దీంట్లో అదేం లేదండి. మీకు ఎన్ని ఫైల్స్ కావాలంటే పెట్టుకుంటా పోవచ్చు, స్టోరేజ్ పెంచుకుంటూ పోవచ్చు. కాకపోతే ఒక ఫైల్ మాక్సిమం సైజ్ వచ్చి 5 TB ఉండాలి. అంతకుమించి పెట్టలేరు. బట్ ఏంటంటే లిటరల్ గా మీకు అన్లిమిటెడ్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది బేసిక్ గా, సో ఎవరైతే రీసెలర్స్ ఉంటారో వాళ్ళు ఇలా పిక్చర్స్ అప్లోడ్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో అది S3 లోనే సేవ్ అవుతుంది. ఓకే. ఆ S3 లో సేవ్ అవ్వడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి యాక్చువల్ గా, సో ఆ స్పేస్ ఎప్పటికీ మీకు ఎక్స్పైర్ అయిపోదు. సో దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక పని చేస్తాను చూడండి మీకు సింపుల్ గా చెప్పడానికి. నేను ఏం చేస్తాను, S3కి వెళ్ళిపోయి అప్లోడ్ అని చెప్పి యాడ్ ఫైల్స్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఓకే విపిసి ఎండ్ పాయింట్స్ పిఎన్జి అనేది అప్లోడ్ చేస్తానండి. సో ఎక్కడ అప్లోడ్ అయింది, మీకు ఇక్కడ అప్లోడ్ అయింది కదా. అయితే కాకపోతే దీన్ని నేను రైట్ క్లిక్ చేసి ఏం చేస్తానంటే మీకు మేక్ పబ్లిక్ అంటాను ఇక్కడ. మేక్ పబ్లిక్ అని. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, నేను కావాలనుకుంటే మీరు ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఈ యూఆర్ఎల్ ఉంటుంది. ఈ యూఆర్ఎల్ రైట్ క్లిక్ కొట్టి మీరు ఓపెన్ ఇన్ ఏ న్యూ ట్యాబ్ అన్నారు అనుకోండి, మీకు ఓపెన్ అయిపోయింది చూడండి. చూసారా, మీకు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది యాక్చువల్ గా. సో ఈ విధంగా నాకు తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాగా మీరు లక్షల్లో ఆర్ కోట్లలో ఈ పిక్చర్స్ అన్ని అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకెళ్లి ఒక ఈబిఎస్ వాల్యూమ్ లో పెట్టడం కుదరదు అనమాట. అందుకని నాకు తెలిసి బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక S3 దానికి అప్లోడ్ చేస్తున్నారు. S3కి మీకు అప్లోడ్ చేశారు కాబట్టి ఏమవుతుంది, అది లిటరల్ గా మీకు అన్లిమిటెడ్ స్టోరేజ్ కాబట్టి ఎంత మంది అన్నా అక్కడ సేవ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూస్ కేస్ సినారియో అండి. మీకు ఎక్కడ వాడతారు పర్పస్ తెలియాలి కదా. సో ఇక్కడ వాడుకోవచ్చు, లేకపోతే మీ అప్లికేషన్ ఉంటే లాక్ ఫైల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఆ తర్వాత లేదనుకుంటే దీంట్లో వెబ్సైట్ హోస్ట్ చేసుకోవచ్చు. చాలా వాటికి మీరు AWS S3 వాడుకోవచ్చు. ఓకే. సో మరి మీరు ఇక్కడ బాగా గమనించారనుకోండి, S3 లో మీరు ఫైల్స్ అన్ని లోడ్ చేయొచ్చు, కానీ మీరు ఇక్కడ చూసారనుకోండి ఎక్కడా కూడా ఇది యుఎస్ ఈస్ట్ అని చూపిస్తుంది, కానీ అంటే యుఎస్ ఈస్ట్ 1 అని చూపిస్తుంది, కానీ ఎక్కడా మీకు అవైలబిలిటీ జోన్స్ కనిపించలేదు చూడండి. ఓకే. ఫైల్స్ కి ఎక్కడ కూడా మీకు అవైలబిలిటీ జోన్స్ కనిపించట్లేదు. అవైలబిలిటీ జోన్స్ ఎందుకు కనిపించట్లేదు, అంటే మీకు ఆ ఫైల్ సేవ్ అయ్యే విధానం వేరే ఉందండి. AWS S3 లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఎక్కడి నుంచి రావాలంటే దీంట్లో ఒక బకెట్ క్రియేట్ చేయాలండి. బకెట్ అంటే ఒక ఫోల్డర్ లాగా. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, ఒక్కసారి మీరు బకెట్ క్రియేట్ చేస్తే, ఓకే, ఒకసారి బకెట్ క్రియేట్ చేస్తే ఆ బకెట్ తో మీకు ఇంకా వేరేవి ఉండకూడదు, ఆ పేరుతో ఇంకేం ఉండకూడదు అనమాట. నేను ఒక పని చేస్తాను చూడండి, ఇక్కడ డెవాప్స్ అంటే ఇవన్నీ ఇంతకు ముందు ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఇది చేశాను. బట్ ఏంటంటే ఇది 1 by 1 డిలీట్ చేయాల్సి వస్తుందండి అనవసరంగా. ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ 10 బకెట్లు అనవసరం ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెవాప్స్ ఈ బకెట్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఏముంది, డెవాప్స్ ENG B02 బకెట్ 20 అని ఉంది, అవునా. సో ఈ బకెట్ 20 అన్నప్పుడు ఈ పేరుతో వేరే వాళ్ళు ఎవరు క్రియేట్ చేయలేరు. వేరే అకౌంట్ లో కూడా ఎక్కడ కూడా ఒకసారి S3 లో దీంతో క్రియేట్ అయిపోయిందంటే వేరే వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేయడానికి ట్రై చేసినా కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడికి వచ్చి నేను యాపిల్ అని టైప్ చేశాను అనుకోండి. యాపిల్ అని టైప్ చేసినప్పుడు మీరు చూస్తే నాకు యాపిల్ అనే పేరుతో ఏం బకెట్ లేదు యాక్చువల్ గా. కానీ ఇక్కడికి వచ్చి నేను యాపిల్ అనే పేరుతో క్రియేట్ చేశాను అనుకోండి. సో నెక్స్ట్ వెళ్ళాను అనుకోండి, అదేం చెప్తుంది, బకెట్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. కాబట్టి మీకు ఒకసారి ఒక బకెట్ పేరుతో క్రియేట్ చేసేస్తే మనకి S3 మీ అకౌంటే కాదు, S3 మొత్తం మీద, ప్రపంచంలో AWS S3 మొత్తం మీద ఒకసారి పేరు వాడేస్తే
మళ్ళీ ఆ పేరు వాడలేరు. మాక్సిమం సైజ్ అండి 64 క్యారెక్టర్స్ దాకా మీరు బకెట్ సైజ్ పోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి దీన్ని బకెట్ అంటాం. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ AWS B24 AWS B24 స్టోరేజ్ క్లాస్ అంటానండి. స్టోరేజ్ క్లాస్ అని మీరు లొకేషన్ సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇవన్నీ మళ్ళీ వద్దాం యాక్చువల్గా. సో నెక్స్ట్ వచ్చి అండ్ క్రియేట్ బకెట్ అంటానండి. సో మీరు చూస్తే క్రియేట్ అయిపోయింది చూడండి. AWS B24 స్టోరేజ్ క్లాస్ అని చెప్పి ఒక బకెట్ క్రియేట్ అయిపోయింది. మీరు ఎవరన్నా కావాలనుకుంటే మీ అకౌంట్ లో S3 ఓపెన్ చేసి ఈ పేరుతో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. మీకు ఒప్పుకోదు యాక్చువల్ గా, మీకు ఆప్షన్ ఇవ్వదు. ఓకేనా, సో మీకు ఒకసారి క్రియేట్ ట్రై చేయండి ఎవరో ఒకరు. సో క్రియేట్ చేయడానికి ఎలిమే మీకు చూపించాను, బట్ మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఒక్కసారి పేరు వాడేస్తే దాన్ని మళ్ళీ వాడడానికి ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు దీంట్లో మనం ఫైల్స్ అప్లోడ్ చేయాలండి. ఫైల్స్ ఎలా అప్లోడ్ చేయాలి? ఫైల్స్ వచ్చి 3 విధాలుగా అప్లోడ్ చేయొచ్చు దీంట్లో. ఓకే, ఒకటి ఏంటంటే ఈజీ మెథడ్ ఏంటంటే, దీని లోపలికి ఇక్కడ వెళ్ళి అప్లోడ్ అని చెప్పి మీకు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే, మీరు CLI వాడుకొని AWS S3 కాపీ అని చెప్పి అప్లోడ్ చేయొచ్చు. థర్డ్ ఏంటంటే త్రూ అప్లికేషన్ అనమాట. మీకు ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని API యాక్సెస్ అంటారు. అప్లికేషన్ ఉందనుకోండి, అప్లికేషన్ ద్వారా మీకు ఏంటంటే అప్లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెంకిన్స్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయనుకోండి, దానికి దీన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, దానికోసం మీకు ఉపయోగపడుతుంది. రైట్, సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ, సో మల్టిపుల్ విధాలుగా 3 విధాలుగా అప్లోడ్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం అని చెప్పేది డిపెండ్స్ అండి. సో మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఎలా జరుగుతుందంటే త్రూ అప్లికేషన్ ద్వారానో మీకు అప్లోడ్ వస్తుంది. మాన్యువల్ గా తక్కువగా అప్లోడ్ చేస్తారు. అవసరం ఏం చెప్పండి, మాన్యువల్ గా చేయాల్సింది ఏంటి? మనం మామూలుగా ఏం చేస్తాం, మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, దాని లాగ్ ఫైల్స్ అన్ని కూడా S3 లో పెట్టాలా? అక్కడ ఏంటంటే స్క్రిప్ట్ పెట్టుకోవచ్చు. స్క్రిప్ట్ పెట్టి CLI పెట్టేస్తాను, కమాండ్ లైన్ పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా డేటా అంతా కూడా దేనికి వస్తుంది, మీకు S3కి లోడ్ అవుతుంది. అలా డిఫరెంట్ వేస్ లో మీరు డేటాని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? నేను అర్థం కాలేదు ఇక్కడ, ఇంకా లోపలికి చెప్పాలి. SDK త్రూ అప్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, చేసుకోవచ్చు. ఎస్, SDK త్రూ అండి. API యాక్సెస్ అంటే అదేగా. API యాక్సెస్ అంటే లైక్ ఎండ్ పాయింట్ తీసుకుని అప్లోడ్ చేస్తాము. SDK ఎట్లా చేస్తారు? SDK కూడా మీరు ఎండ్ పాయింట్ ఇవ్వాలండి. ఎండ్ పాయింట్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారు యాక్చువల్ గా? బకెట్ ఎండ్ పాయింట్ ఇవ్వాలిగా. ఓకే ఓకే, రైట్. అప్లికేషన్ అంటే బకెట్ మాక్సిమం లిమిట్ 5 టెరాబైట్స్, బకెట్ లోపల ఉండే ఆబ్జెక్ట్స్ 5 టెరాబైట్స్. ఒక్కొక్క ఫైల్ మాక్సిమం 5 టెరాబైట్స్. సార్ ఏదో అప్లికేషన్ అని చెప్పారు కదా సార్, అదేంటి అంటే? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా CI/CD టూల్స్ మీరు వాడుతున్నారు, ఓకేనా, లైక్ జెంకిన్స్ అని ఏదైనా వాడుతున్నారు, మీరు ఒక జావా దాన్ని బిల్డ్ చేశారు, బిల్డ్ చేసిన ఫైల్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. దాన్ని ఆర్టిఫాక్ట్స్ అంటారు బేసిక్ గా. మీరు ఏదైతే బిల్డ్ చేశారో అది అప్లికేషన్ ద్వారా వచ్చి ఇక్కడ సేవ్ అవుతాయి. దాంట్లో ఏం చేస్తాం మనం, మీ యాక్సెస్ కీస్ రోలో కాన్ఫిగర్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే అది బిల్డ్ చేసినాక ఆ ఫైల్ తీసుకొచ్చి ఆ అప్లికేషన్ ఇక్కడ పెడుతుంది. అదే అప్లికేషన్ యాక్సెస్ అంటే. ఓకే, సో ఎస్, S3 గ్లోబల్ కదా, దెన్ వై వి హ్యావ్ ద రీజన్ అంటే క్రియేట్ చేసుకునేటప్పుడు వాట్ మేక్స్ టు సెలెక్ట్? చెప్పలేదండి గ్లోబల్ అని చెప్పాను నేను ఎక్కడ అనలేదు ఇప్పుడు దాకా గ్లోబల్ అని. పైన మీకు గ్లోబల్ కనిపిస్తుంది కాబట్టి గ్లోబల్ మీరు అనుకున్నారు, కానీ నేను అనలేదు ఇక్కడ దాకా గ్లోబల్ అని. అది ఎందుకో చెప్తాను. మీరు అజంప్షన్ కరెక్టే, కానీ ఎందుకు తప్పో చెప్తాను అండి. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. సరే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పేరు గ్లోబల్ గా కనిపిస్తుంది కాబట్టి S3 గ్లోబల్ అనుకోవడం కరెక్ట్ కాదండి. సో వీళ్ళు ఎందుకు గ్లోబల్ అన్నారంటే, యాక్చువల్ గా మీరు ఇక్కడికి ఈ S3 ప్లేస్ కి వచ్చారు అనుకోండి, ఓకే, మీకు ఇక్కడ మీకు అన్ని బకెట్స్ ఒకే దగ్గర కనిపిస్తాయి. మీకు అంటే మాక్సిమం ఒకే దగ్గర, కానీ ఇక్కడ చూడండి, ఏషియా పసిఫిక్ ఇక్కడ కనిపిస్తుంది,
సో యాజ్ వెల్ యాజ్ ఒహాయో కనిపిస్తుంది. అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు EC2 అలా కాదు కదండి. ఇప్పుడు ఈ నార్త్ US ఈస్ట్ 1 లో ఉన్నారనుకోండి, అక్కడ మిషన్సే కనిపిస్తాయి. అదే మీరు వెస్ట్కి వెళ్తేనే వెస్ట్ మిషన్స్ కనిపిస్తాయి, అంతేగాని అన్ని ఓ చోట కనిపించవు. కానీ ఆ ప్రాబ్లం లేకుండా మీకు S3లో ఏముంటుందంటే మొత్తం బకెట్స్ మొత్తం కూడా మీకు ఒకే దగ్గర కనిపిస్తాయి, ఒకే విండోలో కనిపిస్తాయి, మీరు స్క్రోల్ చేసుకోవచ్చు. అందుకని వాళ్ళు గ్లోబల్ అన్నారు, అంతేగాని ఇది ఇట్స్ నాట్ ట్రూలీ గ్లోబల్. ఎందుకు అంటే మీరు బకెట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు రీజన్ ఇస్తున్నారు కదా, US ఈస్టా వెస్టా అని. సో ఇంకా రీజన్ ఇచ్చినప్పుడు గ్లోబల్ ఎందుకు అవుద్దండి? కాకపోతే యూనిక్ పేరు ఉంటుంది అంతే, అంత మాత్రం అది గ్లోబల్ కాదు కదా. ఓకే, సో కాబట్టి యాక్చువల్ గా గ్లోబల్ ఏదంటే మీకు IAM అండి. యాక్చువల్గా గ్లోబల్ ఏం చెప్పొచ్చు అంటే IAM అని చెప్పొచ్చు. సో ఎందుకు IAM అని చెప్పొచ్చు? ఎందుకంటే మీరు ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేశారంటే మీరు ఏ రీజియన్ లోనో వాడుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ప్యూర్లీ గ్లోబల్. కానీ S3 ప్యూర్ గా గ్లోబల్ కాదు. అదేంటంటే ఒక్క విండోలోనే అన్ని చూడొచ్చు, కానీ ప్రతి ఒక్క బకెట్ కి మీరు రీజియన్ ఇవ్వాలి, కాబట్టి నాట్ ఎంటైర్లీ గ్లోబల్. ఓకేనా, అర్థమైందండి? ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సింది, ఓకే నేను ఒక ఫైల్ అప్లోడ్ చేశాను అనుకోండి మీకు, అంటే AWS లోకి ఇక్కడ S3 బకెట్ లోకి ఒక ఫైల్ అప్లోడ్ చేశాను అనుకోండి. సో మీకు చెప్పినట్టు అది ఏ అవైలబిలిటీ జోన్ కనిపించలేదు ఏంటి, అదొక క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఇక్కడ స్టోరేజ్ క్లాస్ పక్కన పెడితే అది US ఈస్ట్, ఎందుకంటే 6 అవైలబిలిటీ జోన్ ఉన్నాయండి US ఈస్ట్ 1 లో కదా, 1A 1B C D E and F అని మీకు 6 అవైలబిలిటీ జోన్లు ఉన్నాయి. 6 అవైలబిలిటీ జోన్ లో ఉన్నప్పుడు బేసిక్ గా అది ఎక్కడ సేవ్ అవుతుంది ఫైలు. సో కాబట్టి దీన్ని మనం డిస్కస్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం స్టోరేజ్ క్లాసెస్ అని ఉంటాయండి. మీకు స్టోరేజ్ క్లాసెస్ అని ఉంటాయి అనమాట. స్టాండర్డ్ IE అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ S3లో స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి, అవి చూడాలి. యాక్చువల్ అంటే మీరు ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏమవుద్దో చూడండి. ఇక్కడ మీరు గమనించి ఉంటే ఇక్కడ అప్లోడ్ అని చెప్పి ఏదో ఫైల్ సెలెక్ట్ చేస్తాను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ స్టోరేజ్. ఇంతకుముందు స్టార్టింగ్ లో మీకు స్టాండర్డ్ IE మీకు కొన్ని ఉండేవి అనమాట. ఇప్పుడు మీరు చూస్తే చాలా ఉన్నాయి యాక్చువల్. చూడండి, స్టాండర్డ్ ఇంటెలిజెంట్ టైరింగ్, స్టాండర్డ్ IA అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సిస్ అని, వన్ జోన్ IA అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సిస్, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్, ఆ తర్వాత రెడ్యూస్ రిడెండెన్సీ, ఇట్లా ఉన్నాయన్నమాట యాక్చువల్ గా. అంటే ఇవన్నీ మీరు వాడరు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ముఖ్యమైనదంటే ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ కింద చూడండి. అవైలబిలిటీ జోన్స్ కింద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 3 3 3 అని ఇచ్చాడు యాక్చువల్గా. ఒక్కదాని ప్రకారం వన్ జోన్ అయ్యే ప్రకారం అది తప్ప మిగతా అన్ని కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని ఉంది. అంటే అర్థం ఏంటి? సో గుర్తుపెట్టుకోండి, మనకి దీనికి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, దీనికి వెళ్ళే ముందు S3 అవైలబిలిటీ యాజ్ వెల్ యాజ్ S3 డ్యూరబిలిటీ అంటారు. అవైలబిలిటీ అంటే ఏంటి, డ్యూరబిలిటీ అంటే ఏంటి? అవైలబిలిటీ అంటే ఏంటంటే ఈ S3 సర్వీస్ చూసారా, అంటే ఏంటి, ఈ వెబ్సైట్ సింపుల్ గా చెప్పాలంటే ఈ వెబ్సైట్ ఎంత వరకు అప్లో ఉంటుంది అనేది మీకు అంతవరకు అది వచ్చి మీకు బేసిక్ గా అవైలబిలిటీ కింద వస్తుంది అనమాట. ఐ థింక్ ఇట్ వాజ్ 99.9 అనుకుంటాను, ఆర్ 99.99 అయితే కాదండి, బట్ 99.9 అనుకుంటా. బట్ ఎనీవే, సో నేను ఏం చేస్తాను, S3 AWS S3 SLA అంటాను. ఓకే, SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అండి. సో కస్టమర్స్ కి ఎంత ప్రామిస్ చేస్తున్నాం అని చెప్పి. సో కిందకు వస్తే మీరు చూస్తే మంత్లీ అప్ టైమ్ పర్సంటేజ్ చూడండి. సో వీళ్ళు చూస్తే 99 మోస్ట్ ప్రాబ్లీ నేను చెప్పిన 99.9% ఇస్తుంది అనమాట బేసిక్. అది అప్ టైం అంటే ఏంటి, ఈ సర్వీస్ ఇది మీకు ఈ S3 స్టోరేజ్ అనేది ఎంతవరకు అప్ టైం ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అది వచ్చి మీకు అవైలబిలిటీ. డ్యూరబిలిటీ అంటే ఏంటంటే మీరు ఒక ఫైల్ తీసుకెళ్ళి నేను S3లో పెట్టాను అనుకోండి, కాపీ చేస్తున్నాను, అది ఎంతవరకు సేఫ్. సో దానికి వాళ్ళు ఇచ్చేది అంటే ఇది వచ్చి 99.99 అనుకుంటే
ఇది వచ్చి ఎంత ఇస్తారంటే 99.912 2 4 5 6 7 8 9 10 11 ఇదండి. S3 డ్యూరబిలిటీ వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే మీకు 11 నైన్స్ ఇస్తున్నారంటే 11 నైన్స్ అంటే అర్థం ఏంటంటే మీకు 1000 సంవత్సరాలకి మీరు ఒక 10,000 ఫైల్స్ ఎంతో పెడితే ఒక్క ఫైల్ డిలీట్ అయిపోయే ఛాన్స్, అది లిటరల్ గా మీకు మీ డేటా అనేది డిలీట్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఎంత ఛాన్స్ ఉంది? 0.00000.1% మీకు డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మరి ఎలాంటి ఆ పాసిబిలిటీ ఎలా చేయగలిగారు వాళ్ళు అంటే ఏం లేదండి, మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క ఫైలు ఏమవుతుందంటే మీకు అది 3 కాపీలుగా వస్తుంది. మీకు 3 కాపీలుగా సేవ్ అవుతుంది. అదే మీకు 3 ఇచ్చాడు కదా, 3 అంటే అర్థమైంది అనుకుంటున్నారు, 3 అవైలబిలిటీ జోన్స్ అండి. బై డిఫాల్ట్ గా ఏమవుతుంది, ప్రతి ఫైలు 3 అవైలబిలిటీ జోన్స్ లో సేవ్ అవుతుంది యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి అలా ఇస్తున్నారు కాబట్టి మీకు ఏమవుతుందంటే మీకు గ్రేటర్ దాన్ ఇస్తున్నారు కాబట్టి మూడు అవైలబిలిటీ జోన్స్ లో సేవ్ చేస్తున్నారు కాబట్టి మీకు 99.99. అది ఎలా సేవ్ చేస్తున్నారు అనేది మనకు అనవసరం అండి, మనం అప్లోడ్ చేస్తున్నాం, వాళ్ళు కాపీ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి అపార్ట్ ఫ్రమ్ 1 జోన్ అయ్యే ప్రతి ఒక్కటి కూడా మీకు 3 అవైలబిలిటీ జోన్స్ లో సేవ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందండి? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఒకవేళ రెండే, మీరు డౌట్ రావచ్చు, ఒకవేళ కొన్ని అవైలబిలిటీ కొన్నిటి దగ్గర రీజన్స్ రెండే ఉంటాయి, అప్పుడు రెండే వద్దండి, 3 కాదు కదా. సో కాబట్టి దానిలో డౌట్ ఏం అవసరం లే. మోస్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్స్ 3 ఉంటాయి, 3 లేని చోట రెండే ఉన్న చోట మినిమం 2 ఉంటాయండి. 2 దాకా ఒకటి ఎక్కడ లేదు యాక్చువల్ గా, ఒకటి ఉంది బట్ అది మనకు కనిపించదులేండి ఒసాకా అని. బట్ రిమైనింగ్ అన్ని కూడా మినిమం 3 ఉంటాయండి, ఒకటో రెండు ఉన్నాయి అనమాట. అటువంటి టైంలో రెండే పెడతారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అంతా కూడా 3 అవైలబిలిటీ జోన్స్ లో మీరు ఫైల్ ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో సేవ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి? హర్ష, ఇక్కడ ఇప్పుడు మనం S3 లో స్టోరేజ్ పెట్టేసుకుంటున్నాము. అప్లికేషన్ స్టోరేజ్ కి మనం పే చేయాలి. అట్ ద సేమ్ టైం అప్లికేషన్ వచ్చి ఎండ్ పాయింట్స్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అది ఎండ్ పాయింట్ కానీ మన నాట్ గేట్ వేసాం ఎలాగా కమ్యూనికేట్ అవుతుంది. సో ఈచ్ ట్రాన్సాక్షన్ మనకి బిల్లింగ్ పడిపోతూ ఉంటుంది కదా. సో లైక్ యూజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ బిల్లింగ్, 3 అవైలబిలిటీ జోన్ లో ఉన్నప్పుడు దానికి కాస్ట్ పెట్టాలి, మనకి ఎండ్ ఆఫ్ ద డే కాస్ట్ పెరిగిపోతుంది కదా. మీకు అలా చేయరండి, మీకు ఏం చెప్తారంటే మనం వాళ్ళు మీకు స్టాండర్డ్ కింద, ఇంటెలిజెంట్ టైర్ కింద, స్టాండర్డ్ ఐఏ కింద అని మంత్లీ ఛార్జెస్ ఆల్రెడీ ఉంటాయి మీకు యాక్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ తీసుకుంటే ఐ థింక్ 0.023 సెంట్స్ పర్ జీబీ అనమాట యాక్చువల్ గా, $0.023 పర్ జీబీ యాక్చువల్ గా. సో వాళ్ళు అదేంటి, ఓన్లీ మీరు స్టోరేజ్ యూటిలైజ్ చేస్తున్నందుకు మీరు కట్టాల్సిన అమౌంట్. అదే మీరు స్టాండర్డ్ ఐఏకి వెళ్ళారు అనుకోండి, ఓకే, అది వచ్చి దాంట్లో హాఫ్ అంటే 0.0125 పర్ జీబీ. సో కాబట్టి మీకు చార్జెస్ తక్కువే ఉంటాయి, కానీ మీరు ఎక్కువ టైమ్స్ యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే S3 బిల్లింగ్ ఎలా ఉంటుందంటే సింపుల్ గా డేటా సేవ్ చేసినందుకు మాత్రం సరిపోదండి. మీరు డేటా సేవ్ చేసినందుకు మీకు బిల్లు పడుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అంటే బయటికి తీసినందుకు, మీరు పెడితే బిల్లు పడదు, డేటా బయటికి తీస్తే బిల్లు పడుతుంది, దానికి పడుతుంది. అలాగే ఎక్కువ రిక్వెస్ట్లు చేస్తే దానికి బిల్లు పడుతుంది. మీకు బిల్లు వద్దనుకుంటే అప్పుడు S3 వాడద్దు, సింపుల్ గా ఇంకేమైనా వాడుకోండి, ఇంటర్నల్ గా సర్వర్ పెట్టి ఏదైనా వాడుకోండి. సో డిపెండ్స్ మీకు ఏది కావాలని చెప్పి 3 రకాల బిల్లు పడతాయి యాక్చువల్ గా. అంటే లైక్ క్లౌడ్ మనం తీసుకునేది కాస్ట్ రిడ్యూస్ అవ్వాలని వెళ్తున్నాం కదా క్లౌడ్ లోకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్స్ అన్ని. మీరు ఖర్చు తగ్గించాలని వాడు ఎందుకు రేటు తగ్గిస్తాడండి, అదట కుదురుతుంది. సో వాడు ఆఫరింగ్ వాడు ఇచ్చేసాడు, ఇది నేను ఛార్జ్ చేస్తుంది అని చెప్పి, ఓకే. సో అది కంప్లీట్ గా కస్టమర్ చేతుల్లో ఉంటుంది, తీసుకోవాలా వద్దా. ఒకవేళ కాస్ట్ ఎక్కువ వస్తుంటే ఆ సర్వీస్ వాడద్దు, ప్రాబ్లం ఏముంది అక్కడ, ఇంకోటి ఏమైనా వాడుకోండి. సో మన కోసం వాడు పనిచేయడు కదా, వాడు ఇచ్చింది మనం తీసుకోవాలా. ఎస్, అది హోస్ట్ కూడా చేసుకోవచ్చు అన్నారు కదా. డైరెక్ట్ గా కాదండి, దెర్ ఇస్ డిఫరెంట్ వేతో చేసుకోవచ్చు. స్టోరేజ్ గేట్వే వాడి మీరు కనెక్ట్ చేసుకోవాలి S3కి. అది అంటే అది నెక్స్ట్ క్లాస్ వస్తారు, స్టోరేజ్ గేట్వే చెప్పేటప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు. ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది కదా, ఈస్ట్ లో 6 జోన్స్ ఉన్నాయి కదా, అంటే బై డిఫాల్ట్ అన్ని అవైలబిలిటీ జోన్స్ కాపీ అయిపోతుంది. మూడే ఉంటాయండి. అప్పుడు 6 అయితే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టుకుంటే మినిమం 3 ఆర్ ఈక్వల్ టు 3. వాడు వెనక ఎన్ని చేసుకుంటాడో మనకు అనవసరం అనమాట.
చేసుకోండి, ఎన్ని చేస్తే మనకి విజిబిలిటీ లేనప్పుడు ఎన్ని చేసుకుంటే మనకి ఏందండి. వాడేమన్నాడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అంటున్నాడు. అది 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఒకవేళ 30 అంటే 30 ఉండొచ్చు, మనకు అనవసరం అది. సో మినిమం 3 అంటున్నాడు. ఓకే ఫైన్, గో హెడ్. హై అవైలబిలిటీ, డ్యూరబిలిటీ. ఓకే, సో కాబట్టి దీంట్లో ఏది చూస్ చేసుకోవాలని చెప్పేది మీకు మీ అప్లికేషన్ డిపెండెన్సీ ఉంటుందండి. మోస్ట్ ప్రాబబ్లీ మీరు స్టాండర్డ్ అయ్యాను అంటే ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేస్తున్నారు డేటాని అని అనుకున్నారు అనుకోండి, అటువంటిప్పుడు స్టాండర్డ్ వాడతాం అనమాట. లేదు ఓల్డ్ డేటా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, స్టాండర్డ్ అయ్యాను గ్లేషియర్ వాడుకోవచ్చు. కొన్నిసార్లు టెంపరీగా ఉంటాయి అనమాట, కొన్నిసార్లు టెంపరీ లాక్ ఫైల్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చి 1 జోన్ లో పెట్టుకోవచ్చు. ఎందుకు, ఎక్కడైతే డేటా పోయినా నష్టం లేదు అని అనుకున్నాను అనుకోండి, నేను ఒక సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ మీకు ఇవ్వాలి, అది తీసుకొచ్చి 1 జోన్ లో పెడతాను. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకుని తీసేస్తాను, పోయినా నష్టం లేదు, కాపీ కదా. అలా డిపెండ్స్ అనమాట మీకు ఏది కావాలి అని చెప్పి. ఓకే, అలాగే ఇక్కడ మినిమం డ్యూరేషన్ కూడా ఉంచండి, మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి ఫైల్ సేవ్ చేస్తే మీకు ఎన్ని రోజులు మినిమం దాంట్లో ఉండాలని చెప్తున్నారు చూడండి. దానికి ముందు మూవ్ చేయడం కుదరదు యాక్చువల్గా, ఒక స్టాండర్డ్ తప్ప మిగతాన్నిటికీ రూల్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మీరు ఒక ఫైల్ మీరు అప్లోడ్ చేస్తుంటే మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఏమేం టైప్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వెళ్ళండి, నెక్స్ట్ అని చెప్పి అప్లోడ్ అన్నారు అనుకోండి, మీకు ఫైల్ అప్లోడ్ అయిపోతుంది. సో కాబట్టి ఈ ఒక్క ఫైల్ ఇప్పుడు ఎంత ఉంది, ఫైల్ వచ్చి మీకు మా అయితే 41 KB ఉంది అనుకోండి, ఇది 66 MB ఉంది. ఇది మాక్సిమం 5 TB వరకు వెళ్ళచ్చు. 5 TB కంటే పెద్దగా ఉంటే ఇది పని చెయ్యదు, అంటే కుదరదు అని చెప్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, భాగాలు చేయాలి, భాగాలు చేసి అప్లోడ్ చేసుకోవాలి. 5 TB ఫైల్ అంటే సామాన్యమైన విషయం కాదండి. ఏ ఫైల్ ఉండో చెప్పండి, మేము ఉంటే డేటా ఫైల్ ఉండాలా, లేదంటే మీరు ఎంత అల్ట్రా హెచ్డి సినిమా తీసినా 5 TB ఉంటుందండి అది. కాబట్టి ఒకవేళ ఉంటే ఎంత హై క్వాలిటీ తీసినా కూడా అప్పుడు డివైడ్ చేసుకొని దాన్ని ఏమైనా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వాడుకొని డివైడ్ చేసుకొని దాన్ని దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. సరే, ప్రైమ్ అంతా దీంట్లోనే స్టోరేజ్ అండి? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకు అంటే మీకు స్టోరేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ అయినా కూడా, లేకపోతే మీకు దీని పేరేంటి అమెజాన్ S3 అయినా కూడా, ఇట్ ఈస్ ఫర్ స్టోరేజ్ అండి, నాట్ ఫర్ స్ట్రీమింగ్. స్ట్రీమ్ చేయడానికి కాదు. స్ట్రీమింగ్ అంటే మీరు డేటా బయటకు తీస్తున్నారు కదా. సో కాబట్టి నాకు తెలిసి వాళ్ళు స్ట్రీమింగ్ కోసం వాడరు, స్ట్రీమింగ్ కోసం సపరేట్ గా పెట్టుకుంటారు యాక్చువల్ గా. త్రూ నాకు తెలిసి EC2 సర్వర్స్ అటు నుంచే రావాలి, కానీ బ్యాక్ ఎండ్ లో స్టోర్ అయ్యేది మేబీ దీంట్లోనే అయి ఉండొచ్చు వెనక. ఓకే సార్, వెర్షనింగ్ మెయింటైన్ చేయొచ్చా? అర్థం కాలేదు, ఏమన్నారు? ఫైల్ వెర్షనింగ్ మెయింటైన్ చేయొచ్చు సార్, మల్టిపుల్ చిన్నగా వస్తున్నాను, వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా మీకు? ఇది డ్యూరేషన్ 30 days అని అంటే 30 days తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుందా, లేకపోతే మనం ఏమన్నా సెట్ అది డిలీట్ కాదండి, మనం కావాలంటే తర్వాత మీకు నేను లైఫ్ సైకిల్ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓల్డ్ డేటా ఉందనుకోండి, దాన్ని లెస్ ఎక్స్పెన్సివ్ స్టోరేజ్ మూవ్ చేసుకోవచ్చు. అది మూవ్ చేయాలనుకుంటే మినిమం ఎన్ని రోజులు అక్కడ ఉండాలా అని చెప్పడానికి ఆ రూల్స్ అనమాట. మీకు ఇక్కడ వస్తుంది, నేను ఇక్కడ మీకు మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను, అప్పుడు అర్థం అవుతుంది. ఓకే సరే, సో నేను ఏం చేస్తానంటే దీని లోపలికి వచ్చి ఇక్కడ మనం క్రియేట్ చేసిన AWS B24 వస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తా అంటే ప్రాపర్టీస్కి వస్తానండి. ప్రాపర్టీస్ లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా మీరు అన్ని వాడరు, బట్ ముఖ్యమైనవి మీకు తెలిసి ఉండాలా. ఫస్ట్ వచ్చి వర్షనింగ్ అనేది ఉందన్నమాట. ఈ వర్షనింగ్ అనేది ఏంటంటే ఇందాక మీరు అడిగినట్టు మీకు ఒక ఫైల్ ఏమైనా ఓవర్ రైట్ అయిపోయినా, పొరపాటున డిలీట్ అయిపోయినా కూడా ఈ వర్షనింగ్ అనేబుల్ చేశారంటే మీకు బ్యాకప్ గా ఉంటుంది. ఇది కంప్లీట్ బ్యాకప్ సొల్యూషన్ కాదండి. పొరపాటున ఫైల్ డిలీట్ చేసినా, ఫైల్ ఓవర్ రైట్ చేసినా, పాత ఫైల్స్ మీరు బయటికి తీసుకోవడానికి ఏదో ఒక ప్లేస్ ఉండాలి కదా, దానికోసం ఈ వర్షనింగ్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వర్షనింగ్ అనేబుల్, మీరు వర్షనింగ్ అనేబుల్ చేయకముందు మీరు చూసారనుకోండి, ఇక్కడ ఈ యాక్షన్స్ పక్కన ఏమి లేచండి, ఎంటీ స్పేస్ ఉంది అవునా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్కి వచ్చి వర్షనింగ్ అని చెప్పి ఎనేబుల్ వర్షనింగ్ అంటాను, సేవ్ అంటాను, మీకు సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, ఈ ఫైల్కి వచ్చి ఇక్కడికి వచ్చి అప్లోడ్ అని చెప్పి ఇప్పుడు చూడండి వచ్చేసింది చూడండి ఇక్కడ. సో మీరు కావాలంటే ఏం చేయొచ్చు, ఇప్పుడు కొన్నిసార్లు ఫైల్ మీరు ఓవర్ రైట్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు, డజంట్ మ్యాటర్. సో నేను ఏం చేస్తానంటే కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేశాను అనుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏంటంటే నేను 1 జోన్ అయ్యే సెలెక్ట్ చేస్తాను, ఏదంటే అవసరం లేదు కాబట్టి స్టాండర్డ్.
ఓకే. సో అయితే ఏమైందంటే మీరు వర్షనింగ్ అనేబుల్ చేయకుండా ఎవరన్నా సెలెక్ట్ చేసి ఇక్కడికొచ్చి నార్మల్‌గా అయితే వర్షనింగ్ లేకుండా ఇక్కడికొచ్చి డిలీట్ చేశారనుకోండి. డిలీట్ అని చెప్పి డిలీట్ చేస్తే మీ ఫైల్స్ అన్నీ కూడా పోయినట్టేనండి. మీకు ఫైల్స్ పోయినట్టు ఇంకా రిట్రీవ్ చేయలేరు యాక్చువల్‌గా. అదే మీరు వర్షనింగ్ అనేబుల్ చేసుంటే ఇక్కడికొచ్చి నేను షో అన్నాననుకోండి. షో అంటే మీకేం కనిపిస్తుందంటే ఏవైతే ఫైల్స్ మీరు డిలీట్ చేశారో ఆ డిలీట్‌ని కూడా ఒక వర్షన్‌గా మెయింటైన్ చేస్తుంది. నేనేం చేయొచ్చు ఆ డిలీట్ మార్కర్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసి ఇక్కడికొచ్చి మీకు ఓకే. యాక్షన్స్‌కొచ్చి అది డిలీట్ చేశాననుకోండి. మళ్ళీ ఇక్కడ పోతే మీ ఫైల్స్ అన్ని వెనక్కి వచ్చేస్తాయన్నమాట. సో కాబట్టి వర్షనింగ్ అనేది అంటే మీకు ఒక బ్యాకప్ సొల్యూషన్‌గా వస్తుంది. కానీ ఇదే కంప్లీట్ బ్యాకప్‌గా అనుకోవద్దండి. జస్ట్ ఒకవేళ పొరపాటున యాక్చువల్‌గా డిలీట్ చేసినా, ఓవర్ రైట్ చేసినా కూడా మీకేందంటే హెల్ప్ అవుతుంది యాక్చువల్‌గా. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ నేను చూసింది ఏందంటే, అంటే రేర్‌గానే అవ్వచ్చు. ఇప్పుడు ఒకే ఫైలు ఇన్ని సార్లు మాత్రమే నాకు ఓవర్ రైట్ కావాలి అనే ఆప్షన్ ఇక్కడ లేదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫైల్‌ని రోజుకి 1000 సార్లు మీరు ఓవర్ రైట్ చేస్తుంటే 1000 కాపీలు ఉండిపోతాయన్నమాట యాక్చువల్‌గా. సో అదొక ఫ్లా ఉంది యాక్చువల్‌గా. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరేందంటే టకాని మీరేమైనా కాన్ఫిగరేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ గాని లేకపోతే టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ గాని ఇక్కడ పెట్టుకోవచ్చు. టక్కన పొరపాటున డిలీట్ చేసిన ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీకు వర్షనింగ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఓకే. బట్ ఇది కంప్లీట్‌గా బ్యాకప్‌గా మాత్రం అనుకోవద్దు. ఎందుకు? ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి ఎవరైనా డిలీట్ చేస్తే డిలీట్ అవుతాయి. స్టిల్ మనం ఏం చేయొచ్చు? షోకెళ్తే ఇక్కడ ఉంటాయి. ఎవరన్నా మేధావి అక్కడికొచ్చి అది సెలెక్ట్ చేసి అవి గూడా డిలీట్ అన్నాడనుకోండి. ఇప్పుడు మొత్తం పోయినట్టేనండి. సో కాబట్టి సో నార్మల్‌గా అయితే బ్యాకప్‌లో ఏముంటుందంటే మనం ఆర్కైవ్ చేసి పెట్టుకొని అంటే డిఫరెంట్‌గా పనిచేస్తుంది బ్యాకప్. ఇక్కడేందంటే ఒకవేళ వర్షన్‌లో గూడా పోయి మీరు డిలీట్ చేశారంటే డేటా అంతా పోయినట్టే. అప్పుడు మీరు ఏం చేయలేరు యాక్చువల్‌గా. ఓకే. అర్థమైందా అండి వర్షనింగ్ ఏంటని? ఇట్స్ ఓన్లీ లైక్ ఎ బ్యాకప్ బట్ కంప్లీట్ బ్యాకప్ సొల్యూషన్ కాదు. ఎనీ క్వెషన్స్? ఏమైనా అర్థం కాలేదా? ఒక ఫైల్ సేమ్ ఫైల్ మళ్ళీ ఓవర్ రైట్ చేస్తే మల్టిపుల్ వర్షన్స్ చూపిస్తుంది. యా కింద చూపిస్తుంది వర్షన్స్. ఎన్నిసార్లు చేస్తే అన్ని వర్షన్స్ చూపిస్తుంది. ఓకే. సో ఆ వర్షన్ లిమిట్ చేసే ఛాన్స్ లేదు. అది ఇబ్బంది. ఓకే. సేమ్ ఫైల్ కాంటెంట్ కూడా ఇంకేం చెక్ చేయదు. బై డిఫాల్ట్ గా కొత్త వర్షన్ తో సేవ్ చేస్తుంది సార్. యా సేవ్ చేస్తుంది. వర్షనే కొత్తది కదా. సో కాబట్టి మీకు సేవ్ చేస్తూ పోతుంది. బట్ చాలా అరుదుగా అవుతుంది. సేమ్ ఫైల్ పదే ఓవర్ రైట్ అవడం అనేది తక్కువే. బట్ ఆప్షన్ ఒకవేళ మీకు రీనేమ్ చేసే ఆప్షన్ మీరు ఏం చేయాల్సి వస్తుందంటే పాత వర్షన్స్ డిలీట్ చేయాలంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చేయలేరండి. లాంబ్డాలో ఏమైనా స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ రాసి ఏం చేయాలి? టైం స్టాంప్ తీసుకొని ఒకవేళ టైం స్టాంప్ ఈ ఫైల్స్ కి మోర్ దాన్ ఈ డేట్ కి ఉంటే నువ్వు డిలీట్ చేసి స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది. ఓకే సార్. డైరెక్ట్ ఇక్కడ నుంచి చేయడం కుదరదు. బకెట్స్ డిలీట్ చేయగలమండి వన్స్ క్రియేట్ చేసి? చేయగలం. ఎందుకు చేయలేం చెప్పండి? వై నాట్? సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ సర్వర్ యాక్సెస్ లాగింగ్ అని ఉంది. సర్వర్ యాక్సెస్ లాగింగ్ పోయే ముందు ఫస్ట్ ఒక పని చేద్దాం. స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అందామండి. స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటే ఏంటంటే మీ వెబ్సైట్ ని మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ S3 బకెట్ ని మీరు ఒక వెబ్సైట్ గా మార్చొచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే నేను నా గిట్హబ్కి వెళ్తాను. ఇది డౌన్లోడ్ చేస్తాను యాక్చువల్గా. ఆల్రెడీ ఉండాలనుకుంటాను. సో ఓకే. సో డౌన్లోడ్ చేసి నేను ఏం చేస్తాను అంటే ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్లి దాంట్లో పెడతానండి. ఓకే. సో నేను ఏం చేస్తాను మన S3 బకెట్ ఉంది కదా, ఇది S3 బకెట్ అయితే ఏమవుతుందంటే ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్లి కాపీ చేసి ఇక్కడ పెట్టి నెక్స్ట్ అని చెప్పి ఓకే ఇలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నేను ఏం చేస్తాను ప్రాపర్టీస్కి వచ్చి నేను ఏం చేస్తాను స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ యూజ్ దిస్ టు హోస్ట్ ద వెబ్సైట్ అని ఇస్తాను. యాక్చువల్గా సేవ్ చేసి ఇక్కడ index.html సేవ్ చేస్తాను. అంటే నేను లిటరల్గా ఏం చేశాను మీ బకెట్ ని నేను ఒక
నేను ఒక వెబ్సైట్ గా కన్వర్ట్ చేసి మీరు క్లిక్ చేశారు అనుకోండి మీకు ఓకే. సో మీరు ఇక్కడ చూస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం ఇది ఎక్స్పోజ్ చేయాలండి. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఏం చేస్తుందంటే ఈ వెబ్సైట్ ఎందుకు రావట్లేదంటే నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను ఇవన్నీ ఏం చేస్తాను ఎందుకంటే పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ గురించి రేపు మాట్లాడతాం యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి అంతా కూడా మనం ఓకే. సో పని చేస్తాను ఇక్కడ పర్మిషన్స్ ఇది అలౌ చేయట్లేదండి. పర్మిషన్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి అంటే సెక్యూరిటీ అన్నమాట ఇది యాక్చువల్ గా. సో సేవ్ అంటాను. మన బ్లాక్ చేస్తున్నాం మీరు ఎక్స్పోజ్ చేయకుండా ఇంటర్నెట్ కి. ఇప్పుడు వెబ్సైట్ అంటే కంపల్సరీగా ఎక్స్పోజ్ అయి ఉండాలి కదా. సో కన్ఫర్మ్ అంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే అన్ని సెలెక్ట్ చేసి మీకు మేక్ పబ్లిక్ అనే ఆప్షన్ ఉండాలండి. యా మేక్ పబ్లిక్ అని. ఇంతకుముందు గ్రే అవుట్ అయిపోయింది ఎందుకంటే అక్కడ మొత్తం బ్లాక్ అయింది కాబట్టి. ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేసామనుకోండి మీకు ఇలా వస్తుంది అనమాట. మీకు అంటే ఏంటి మీ వెబ్సైట్ మీ S3 బకెట్ ని నేను ఏం చేశాను ఒక వెబ్సైట్ గా కన్వర్ట్ చేశాను. ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అయితే నాకు ఇలాగా సార్ AWS B24 స్టోరేజ్ క్లాస్ కాదు నాకు ఒక వెబ్సైట్ లాగా కావాలనుకోండి. అలా చేయాలంటే మీకు ఏముండాలంటే యాక్చువల్ గా మీకు బకెట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక డొమైన్ ఫార్మాట్ లో ఇవ్వాలి. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను S3 బకెట్ కి వెళ్తాను. ఇక్కడ బకెట్స్ లోపలికి వెళ్ళి సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి నేను పని చేస్తాను. ఇది చేసి ఫస్ట్ యాక్చువల్ గా ఈ బకెట్లు డిలీట్ చేస్తాను యాక్చువల్ గా. ఓకే డన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఒక బకెట్ కావాలండి. సో ఆ బకెట్ ఎలా ఉండాలంటే మీకంటూ ఒక డొమైన్ ఇప్పుడు విశ్వద్రోణ ఉంది కదా దాని పేరుతో నేను ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సో VISHWA ఇట్లా ఇస్తాను విశ్వద్రోణ.com అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి ఇలా వచ్చి క్రియేట్ బకెట్ అంటే మీకు క్రియేట్ బకెట్ అవుతుంది. అలాగే ఆ తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు రౌట్ 53కి వస్తాను. రౌట్ 53 ఆల్రెడీ డొమైన్ ఉందండి నాకు విశ్వద్రోణకి. దీని లోపలికి వచ్చి ఏం చేస్తారంటే అన్ని తీసేస్తాను ఆగండి అసలు యాక్చువల్గా డిలీట్ చేసి ఇప్పుడు నేను క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నా ప్లాన్ ఏంటి ఎవరైనా విశ్వద్రోణ యాక్సెస్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చి S3 కనిపించట్లేదు రిఫ్రెష్ చేద్దాం. అది ఎక్స్పోజ్ చేసినట్లేను కదా ఒక్క నిమిషం ఆగండి. దీని లోపలికి వెళ్ళి సో నేనేం చేస్తాను ప్రాపర్టీస్కి వచ్చి స్టాటిక్ ఫస్ట్ వర్షనింగ్ ఎనేబుల్ చేస్తాను. తర్వాత ఏం చేస్తాను యూజ్ దిస్ బకెట్ అని చెప్పి దీంట్లో ఫైల్స్ కూడా అప్లోడ్ చేయాలండి. సో నేను ఏం చేస్తానంటే ఇందాక మనం చేసాం కదా మనం ఈ ఫైల్లో ఇంకోటి కూడా క్రియేట్ ఎర్రర్ కూడా ఉంది ఎర్రర్ కూడా ఉందిలే. సో నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్స్ అన్ని కూడా దీంట్లో అప్లోడ్ చేస్తానండి. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని చెప్పి ఇక్కడ వచ్చి index.html error.html వచ్చి మీకు ఏం చేస్తాను సేవ్ చేస్తాను. ఓకే సేవ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇది మీకు ఎండ్ పాయింట్ క్రియేట్ అయినట్టు అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను యాక్చువల్గా ఓకే సో ఇక్కడ నేను ఎనేబుల్ చేయకపోయినా ఎనేబుల్ అయింది. ఓకే
సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మీకు రౌట్ 53కి వెళ్ళి రీఫ్రెష్ చేసి క్రియేట్ ఏ రికార్డ్ ఫస్ట్ ఇది పని చేస్తా చెక్ చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను ఓపెన్ చేశాను అనుకోండి, అన్ని పబ్లిక్ చేయాలి. మేక్ పబ్లిక్ అంటాను. ఇక్కడ వచ్చింది చూసారా. అలాగే మీరు ఏమైనా లేనిది ఏమైనా ఇచ్చారనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ ఎర్రర్ దిస్ ఇస్ ఎర్రర్ పేజ్ అని వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు పని చేస్తుంది. నా ఇప్పుడు రౌట్ 53కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేసి క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి ఏలియాస్ ఇచ్చి ఇలా క్రియేట్ చేశాను కూడా క్రియేట్ అవుతుంది. అయితే దీంతోనే కాదండి, నాకేం కావాలా, ఒక ఎవరైనా www కూడా యాక్సెస్ చేసినా, www విశ్వద్రోణ అని యాక్సెస్ చేసినా కూడా నాకు రావాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ నేను ఇంకో బకెట్ కూడా క్రియేట్ చేస్తా విత్ ద సేమ్ నేమ్. ఎలాగంటే ఇలా ఇస్తాను. ఇలా ఇస్తాను అనమాట. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, యాక్చువల్గా దీని దగ్గరకు వచ్చి మేనేజ్మెంట్కి వచ్చి ప్రాపర్టీస్కి వచ్చి ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్కి వచ్చి ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి రీడైరెక్ట్ రిక్వెస్ట్ అని చెప్పి ఎవరన్నా www వస్తే దేనికి రిక్వెస్ట్ చేయాలి, యాక్చువల్గా నాకు విశ్వద్రోణ.comకి చెయ్యాలా అని చెప్తాను యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఎవరైనా కూడా వచ్చి www అని టైప్ చేసినా కూడా ఆటోమేటిక్గా మీకు దేనికి వెళ్ళాలి, మీకు విశ్వద్రోణకి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు కావాలంటే వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేయొచ్చు అండి. దీన్ని వెబ్సైట్ కూడా హోస్ట్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో డైనమోడిబి చాలా ఉన్నాయి, వాటిని పెట్టుకోవచ్చు అనమాట. కమ్యూనిటీ కనెక్టివిటీ పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ గా మీరు EC2 సర్వర్ పెట్టాల్సిన పని లేకుండా ఆటోమేటిక్ గా ఈ S3 నుంచే మీరు ఒక వెబ్సైట్ హోస్ట్ చేసుకోవచ్చు. అయితే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కి పనికిరాదు ఇది, సింపుల్ వెబ్ అప్లికేషన్కి అయితే బాగుంటుందండి. మీరు యూజ్ చేసుకొని డిప్లాయ్ చేయొచ్చు. సో కాసేపు ఆగి వచ్చి చెక్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రావాలి, బట్ లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చి రాలేదండి నాకు. వచ్చింది సరే, మీరు ట్రై చేయండి. ఎవరైనా కూడా నేను ఏం చేసి చాట్లో పెడుతున్నాను, సో మీరు ట్రై చేయండి. మీరు విశ్వద్రోణ అని టైప్ చేస్తే మీకు చాట్లో పెట్టాను చూడండి, ఆటోమేటిక్గా దీనికి వస్తుంది అనమాట. అలాగే మీకు www అని టైప్ చేస్తే కూడా దీనికి రావాలండి, కొంతసేపు తర్వాత వస్తుంది యాక్చువల్గా. సో నార్మల్ విశ్వద్రోణ అంటే ఏమవుతుంది, మీకు దేనికి వెళ్తుంది, యాక్చువల్గా S3 బకెట్కి వెళ్తుంది. S3 బకెట్ నుంచి అది ఆబ్వియస్ గా డైరెక్ట్ ఫస్ట్ DNSకి వెళ్తుంది. DNS లో S3 ఉందన్నమాట, అక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళి మీకు బకెట్ కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక స్టాటిక్ వెబ్సైట్ చేయాలి. అయితే నాకు ఏం కావాలంటే ఇక్కడ ఈ బకెట్ పైన నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు సర్వర్ యాక్సెస్ లాగింగ్ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేస్తానండి. అంటే ఏంటంటే ఈ S3 బకెట్ ని మనం ఎలా ఫీల్ అవుతున్నాము, ఈ S3 బకెట్ వచ్చి మనకి ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి ఒక సర్వర్ లాగా ఫీల్ అయ్యి దాని మీద లాగింగ్ ఎనేబుల్ చేస్తున్నామండి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అందరూ ఒకసారి రిఫ్రెష్ చేశారు అనుకోండి, సో నేనేమంటాను, ఇక్కడికి వచ్చి కావాలని కాపీ చేస్తాను, కర్ల్ ఉంది కదా, కర్ల్ దగ్గరకు వచ్చి నేనేమంటాను, ఓకే సో ఇక్కడికి వచ్చి వైల్ ట్రూ టు ఇలా ఇచ్చాను అనుకోండి. సో మీరు కూడా కొంచెం యాక్సెస్ చేశారు అనుకోండి, సో ఒక్కొక్కటి కూడా మీకు అది API రిక్వెస్ట్ కింద వస్తుందండి. సో ప్రతి ఒక్క దానికి కూడా బిల్లు పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మీరు యాక్సెస్ చేస్తున్నారు, నేను కూడా మీకు కింద కర్ల్ రన్ చేస్తున్నాను కదా, అప్పుడు ఏం పోతుంది, మనకి మొత్తం కూడా సర్వర్ యాక్సెస్ లాగింగ్ ఉంది అనేబుల్ చేసాం కదా, అదేంటంటే ఈ లాగ్ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర సేవ్ చేస్తుంది అనమాట. అంటే ఈ S3 బకెట్ ని ఒక సర్వర్ గా ఊహించుకొని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు అని. ఒక్క నిమిషం అండి, 1 minute. హలో.
ఒక 2 minutes అండి. ఈ గివ్ మీ 2 minutes. 1 minute. ఓకే, హోల్డ్ ఆన్ ప్లీజ్. హలో అండి, మీరు నన్ను ఒక్క 10 minutes ఎక్స్క్యూజ్ చేయాలండి. ఎందుకంటే డిమార్ట్ వాడు వచ్చాడు తీసుకొని టైంలో వచ్చాడు. నేను పోయి అది తీసుకురావాలి. కొంచెం 10 minutes వెయిట్ చేయగలరా? పోయి నేను సరుకులు తీసుకొచ్చేస్తాను, లేదంటే మళ్ళీ నేను ఆర్డర్ చేసుకోవాలి. గివ్ మీ 10 minutes గైస్. ఓకే, ఐల్ బి బ్యాక్. అయితే ఈ లోపల మీరు ఏం చేస్తారంటే 10 minutes ఉంది కాబట్టి ఎవరెవరికి ఫైల్స్ అన్ని యాక్సెస్ ఉన్నాయా లేదా, సారీ ఫైల్స్ కాదు, వీడియోస్ అన్ని కరెక్ట్ గా యాక్సెస్ ఉన్నాయా లేదా కొంచెం వెరిఫై చేసి పెట్టండి ఈ 10 minutes లో. నాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఐల్ బి బ్యాక్ ఇన్ 10 minutes గైస్, హోల్డ్ ఆన్.
హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. సో ఎక్కడ ఉన్నాం మనం? ఓకే, సో మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా, మనకి ఈ ఎగ్జిస్టింగ్ మన S3 బకెట్ ని మనం ఒక వెబ్సైట్ గా మార్చామండి. సో దాంట్లో మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నేను ఈ సర్వర్ యాక్సెస్ లాగింగ్ అంటే అర్థం ఏంటంటే మీకు వెంటనే పనిచేయదు ఇది యాక్చువల్గా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జనరేట్ అయ్యే లాగ్స్ అన్ని కూడా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టమని చెప్పాను. అయితే ఇమీడియట్ గా మీకు అది అనేబుల్ కాదండి. అదే మూలిగే నక్క మీద తాడిపండు పని అంటే ఇదే. హోల్డ్ ఆన్. సో ఏం చేద్దాం, 450 820. ఓకే, మనం ఎక్కడ ఎనేబుల్ చేసాం దీన్ని తీసుకొచ్చి మీరు చూసినట్లయితే మనం రీలోడ్ సర్వర్ యాక్సెస్ లాగింగ్ అనేబుల్ చేశాను. అంటే మనం S3 బకెట్ ని ఒక సర్వర్ గా ఊహించుకొని దాని మీద మనం లాగింగ్ అనేబుల్ చేసాం అనమాట. ఎందుకు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు చాలా వరకు రిక్వెస్ట్లు వస్తున్నాయి కదా, ఆ రిక్వెస్ట్ అంతా వెళ్ళి ఏమవ్వాలి, ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు మన వెబ్సైట్ అని మీకు తెలియాలి కదా. సో కాబట్టి ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి నేను దాన్ని తీసుకొచ్చి AWS 23 యాపిల్ 123కి ఈ బకెట్ లో పెట్టాను అనమాట. అయితే బై డిఫాల్ట్ ఇది యాక్సెప్ట్ చేయదండి, మీకు బై డిఫాల్ట్ గా వచ్చి ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట మీకు డేటా తీసుకోవడానికి. సో నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడికి వచ్చి కమాన్. ఓకే, ఇక్కడ పర్మిషన్స్ వచ్చి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ లాగ్ డెలివరీ యాడ్ చేస్తానండి. లాగ్ డెలివరీ యాడ్ చేసి సో ఇలా ఇస్తానన్నమాట. సెలెక్ట్ చేసి సేవ్ చేస్తాను. ఇలా సేవ్ చేస్తేనే మీకు ఏంటంటే దాంట్లోకి ఈ లాక్ ఫైల్స్ అన్ని ఇక్కడ రావు, లేకపోతే ఇబ్బంది. ప్రస్తుతం మీకు ఏం కనిపించవు అనమాట. నేను ఏం చేస్తానంటే అన్ని డిలీట్ చేస్తాను. సో బేసిక్ గా నేను ఏం చేసి ఎంటీ బకెట్ అంటాను ఇక్కడ. సో మనం ఏం చేసి అన్ని డిలీట్ చేయాలంటే ఎంటీ బకెట్ అన్నారు అనుకోండి. లాగ్ బకెట్ లో రైట్ ఆప్షన్ ఇచ్చారండి, అది అన్చెక్ అయింది. ఓకే చూద్దాం. సో మనం ఏం చేద్దాం, సో మీకు ఎంటీ ఉంది ఇక్కడ. సో అన్ని కావాలని తీసేసాను ఇక్కడ. సో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కి వచ్చి మనం ఏం చేద్దామంటే లాగ్ డెలివరీలో మీకు రైట్ పర్మిషన్స్ అవసరం లేదండి, మనకేం జస్ట్ ఆబ్జెక్ట్సే కాబట్టి ఇది అవసరం లేదు. ఫైన్. సో అంటే ఏంటంటే చెప్పామన్నమాట, లాగ్ డెలివరీ వస్తుంది, మీరు అలౌ చేయని దీనికి చెప్పామన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీరు అందరికీ అంటే కాసేపు టైం పడుతుందండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆపి మళ్ళీ మనం యాక్సెస్ చేస్తాను. కాసేపు మీకు అన్ని వస్తున్నాయి కదా, మీరు చూసినట్లయితే ఇలా నేను కర్లు పెట్టాను. సో మీరు యాక్సెస్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. సో అలాగే www ఎందుకు రావట్లేదు చూడాలి యాక్చువల్గా. HTTP కాదు, HTTP ఇది రావాలండి. సో ఎందుకో రాలేదు. మనం ఏం చేసాం, ఇక్కడికి వచ్చి రీడైరెక్ట్ పెట్టున్నాం యాక్చువల్గా. ఇదేంటి యాక్చువల్గా www విశ్వద్రోణ, ఇక్కడికి వచ్చి ఇది అవసరం లేదు. మనం దీన్ని ఏమంటారు, వర్షనింగ్ కాకుండా దీని లోపల రీడైరెక్ట్ ఆల్ రిక్వెస్ట్ అని చెప్పి నేను ఏం చేశాను, ఎక్కడైతే వస్తాయో అన్ని దీనికి పంపించని చెప్పాను యాక్చువల్గా. సో కానీ www-కి DNS మ్యాపింగ్ ఏమి ఇవ్వలేదు కదా సార్. చూద్దాం, నేను గమనించలేదు యాక్చువల్గా. సో యా మీకు అయిపోయింది, కరెక్ట్ ఇవ్వలేదు యాక్చువల్గా. ఇది ఓకే పెట్టేసి మీరు ఇక్కడ ఇన్వాలిడ్ ప్రోటోకాల్ HTTP అని ఇస్తాం. సో ఇక్కడికి వచ్చి మీకు రౌట్ 53లో www కూడా మీకు యాక్సెస్ ఇవ్వాలి, అప్పుడే మీకు యాక్సెస్ వస్తుందండి. సో ఒకవేళ యాక్సెస్ ఎందుకంటే మీరు 2 బకెట్లు కావాలి, గుర్తుపెట్టుకుని ఒక బకెట్ కాదు. సో ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, మనకి ఏలియాస్ అని చెప్పి మనకి రెండోది ఏది ఇది దీనికి పంపిస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరన్నా కూడా యాక్సెస్ చేసినప్పుడు ఈ బకెట్కి వెళ్తుంది, ఆ బకెట్ ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ చేసి దేనికి పంపించాలి, మీకు ఇంకో దానికి మూవ్ చేయాలి యాక్చువల్ గా. సో బేసిక్ గా సో ఇది ఎందుకని మనం 2 బకెట్ అంటే www కూడా మీరు బకెట్ పని చేయాలంటే వెబ్సైట్ ఆ విధంగా ఇచ్చుకోవాలండి. బట్ నాకు ఎందుకో డౌట్ గా ఉంది ఇక్కడ, ఒక నిమిషం. www స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ లో మీకు రౌట్ చేసినప్పుడు మనది యాక్సెస్ చేస్తే HTTP అండి. సో HTTP అని ఇస్తాను, సేవ్ చేస్తాను.
సో కాబట్టి ఏమవుతుంది, ఎవరైనా డబ్ల్యూడబ్ల్యూ యాక్సెస్ చేసినప్పుడు ఫస్ట్ డిఎన్ఎస్కి వస్తుంది. డిఎన్ఎస్ నుంచి ఏమొస్తుంది, ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి వెళ్తుంది అనమాట, S3 వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడి నుంచి అది రీడైరెక్ట్ పెట్టాం కాబట్టి రెగ్యులర్ దానికి రావాలండి. అది ఎక్స్పెక్టేషన్ యాక్చువల్గా. సో చూద్దాం, కొంచెం టైం పడుతుంది ఇది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మనం ఉన్న బకెట్ని, అంటే ఉన్న బకెట్ని ఒక వెబ్సైట్ గా మార్చాలి అనుకుంటే ఆ బకెట్ పేరు మరియు దాన్ని ఏమంటారు డొమైన్ పేరు ఒకటే ఉండాలండి. అప్పుడు మాత్రం మీరు చేయగలరు, లేకపోతే చేయలేరు, కొంచెం కష్టం. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ లెవెల్ లాగింగ్ అని ఉందండి. సో ఈ ఆబ్జెక్ట్ లెవెల్ లాగింగ్ ఇది ఎందుకు ఎనేబుల్ అయింది అర్థం కాలేదు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ లాగింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా రెండింటికి వ్యత్యాసం ఉంది. సర్వర్ యాక్సెస్ లాగింగ్ అంటే అర్థం ఏంటంటే ఎవరెవరు కనెక్ట్ అవుతున్నారు ఓవర్ ద ఇంటర్నెట్ మీ వెబ్సైట్ కి అని చెప్పి వాళ్ళ ఐపీ అడ్రస్, అంటే రిక్వెస్ట్ ఏం వెళ్ళింది, ఇవన్నీ కూడా అది సర్వర్ యాక్సెస్ లాగింగ్ అండి. ఓకే, సో ఇక్కడ అనేబుల్ చేయలేదా నేను, సో అనేబుల్ అని చెప్పి తీసుకొచ్చి నేనేమన్నాను దీనికి అనేబుల్, దానికి అనేబుల్ చేసి పెట్టాను. యాపిల్ 1 2 3 ఓకే ఇచ్చి దీనికి ఇస్తాను, దీనికి ఇచ్చి సో నేను ఏం చేస్తాను, టార్గెట్ ప్రీఫిక్స్ ఇలా ఇచ్చాను అనుకోండి, సేవ్. సో అంటే ఏమవుతుందంటే లాగ్స్ అన్ని కూడా ఆ ప్రీఫిక్స్ దానికి సేవ్ అవ్వాలన్నమాట. సో రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ఎవరన్నా మనం వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ సోర్స్ ఐపీ ఆ డీటెయిల్స్ అన్ని కూడా సర్వర్ యాక్సెస్ లాగిన్ లో అవుతాయి. మరి ఆబ్జెక్ట్ అంటే మీరు ఫైల్ సేవ్ చేస్తున్నారు కదా, ఎవరంటే వాళ్ళు ఫైల్ సేవ్ చేయలేరు కదండి మీ S3 బకెట్ కి. ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే ఫైల్స్ S3 బకెట్ లోకి లోడ్ చేయగలరు. ఆ ఎవరు లోడ్ చేస్తున్నారు, వాళ్ళ యాక్సెస్ ఐడి ఏంటి, ఏ యూజర్ నేమ్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఈ ఆబ్జెక్ట్ లెవెల్ లాగింగ్ లో క్లౌడ్ ట్రైల్ లో వస్తాయి అన్నమాట. క్లౌడ్ ట్రైల్ అంటే ఎక్కడ ఉంటుందంటే మీకు మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ కింద ఇక్కడ ఉంటుంది క్లౌడ్ ట్రైల్ అని. ఈ క్లౌడ్ ట్రైల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ AWS అకౌంట్ ని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, ఏ సర్వీస్ యాక్సెస్ చేస్తున్నారు, ఏ ఐడితో చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఓకే ఎలా చేస్తున్నారు, CLI నుంచి మొత్తం A to Z గా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను ఏదో పెట్టినట్టు ఇక్కడ బకెట్ లో సో ఉంది, కానీ ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి బకెట్ పేరు చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇదేదో రోల్ వాడుకుంది, యాక్చువల్గా రోల్ వాడుకొని సో నేను ఇచ్చిన రోల్ యూస్ చేసుకొని అప్డేట్ ఇన్ఫర్మేషన్ చేస్తుంది అనమాట. ఇలాగా మొత్తం మీరు క్లౌడ్ ట్రైల్ గురించి మళ్ళీ మాట్లాడతామండి. బట్ మీ AWS అకౌంట్ లో ఏం జరుగుతుందో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చి క్లౌడ్ ట్రైల్ లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు క్రియేట్ అయిపోయిన ఆ ఇన్ఫర్మేషన్ నేను ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ ట్రైల్ అని పెట్టి తీసుకెళ్లి S3 బకెట్ లో సేవ్ చేసుకోవచ్చు. మనం క్లౌడ్ ట్రైల్ అయినప్పుడు డిస్కస్ చేద్దాం. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మీ అకౌంట్ లో ఏంటంటే ఇది అనేబుల్ చేసి పెట్టడం అండి. క్లౌడ్ ట్రైల్ ని కంపల్సరీగా అనేబుల్ చేసి పెట్టాలన్నమాట. అది అనేబుల్ చేయలేదు అనుకోండి, ఇక్కడ కాదు నేను ఏం చెప్తానంటే ఇక్కడ అనేబుల్ చేసి పెట్టాలా. సో ఇప్పుడు క్రియేట్ ట్రైల్ అన్నాను అనుకోండి, మీకు అన్ని రీజియన్స్ కి అప్లై చేసి పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ అకౌంట్ లో ఎవరు ఏం చేసినా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఆడిట్ లాగ్ అనమాట. ఎవరు ఏం చేసినా కూడా మొత్తం ఈవెంట్ హిస్టరీలో ఉంటుంది. దాన్ని మీరు క్లియర్ కూడా చేయలేరు యాక్చువల్ గా. ఇక్కడ వచ్చి 90 days వరకే ఉంటుందండి. చూడండి, యూ కెన్ వ్యూ ఇంతకుముందు 7 days, ఇప్పుడు 90 days కి వచ్చింది. సో ఇప్పుడు 90 days ఇస్ నథింగ్ కదండి. ఎంటర్ప్రైజ్ లెవెల్లో వాడేటప్పుడు వాళ్ళకి లాస్ట్ 7 years నుంచి లాగ్ ఫైల్స్ కావాలా. అటువంటిప్పుడు 90 days ఇస్ నథింగ్. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, ట్రైల్ క్రియేట్ చేసి తీసుకెళ్ళి S3 బకెట్ లో పెడతాం. ఆ బకెట్ లో ఎన్ని రోజులు కావాలో, ఎన్ని ఏళ్ళు కావాలో అన్నేళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీరు ఎలా కాపాడుకుంటారు మీ సిస్టమ్ సెక్యూరిటీ అంటే క్లౌడ్ ట్రైల్ కూడా మీరు చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎవరు ఏం చేస్తున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది కాబట్టి. ఓకే సరే అని అవసరం లేదు ఇవన్నీ. బట్ ఇది ఈ ఆబ్జెక్ట్ లెవెల్ లాగా అంటే క్లౌడ్ ట్రైల్ దేని మీద, బకెట్ మీద అండి ఎస్పెషల్ గా. నెక్స్ట్ వచ్చి ఎన్క్రిప్షన్ అండి. సో మీకు ఏంటంటే దిస్ ప్రాపర్టీ డస్ నాట్ ఎఫెక్ట్ ఎగ్జిస్టింగ్. సో మనం ఏంటంటే మీరు బకెట్ క్రియేట్ చేసినప్పుడే మీకు 2 types ఆఫ్ ఎన్క్రిప్షన్ ఉంది, AES 256 అని లేదా AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్ అని. దీనికి ఏంటంటే మీకు ఎన్క్రిప్షన్స్ గురించి మంచి ఐడియా ఉండాలా. మీరు AES అనేబుల్ చేసి పెట్టారు అనుకోండి, మీకు డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి, మీకు ఎవరన్నా ఆథరైజేషన్ లేకుండా బ్యాక్ ఎండ్ నుంచి అన్ఆథరైజ్డ్ గా డేటా బ్యాకప్ చేసినా కూడా ఓకే వాళ్ళకి ఏంటంటే వర్కౌట్ కాదనమాట, యాక్చువల్గా మీకు వర్కౌట్ కాదు యాక్చువల్గా. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది మీకు ఆటోమేటిక్గా డేటా అనేది జిబరిష్గా వస్తుంది. అంటే సింపుల్గా డేటా వచ్చి ఎక్స్పోజ్ కాదండి. సో ఇది వచ్చి మీరు అనేబుల్ చేయొచ్చు. తర్వాత కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఇంకోటి ఉందన్నమాట. ఇది ఏంటంటే S3కి సంబంధించింది, S3 ఇస్తుంది
ఈ ఎన్క్రిప్షన్ ఏంటంటే S3 తనకు తానుగా ఇస్తుంది. అలా కాకుండా మొత్తం మీకు AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్ అని ఒక మొత్తం ఎన్క్రిప్షన్ ఇస్తుంది, కీస్ ఇస్తుంది అనమాట. ఆ కీస్ కావాలన్నా వాడుకోవచ్చు మనం, ఏదైనా ఇస్ ఫైన్. సో మీ దగ్గర కీస్ ఉందంటే ఇది వాడుకోవచ్చు, బట్ ఇంకా మనం KMS కవర్ చేయలేదు, లాస్ట్ లో కవర్ చేస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ లాగ్ అండి. ఆబ్జెక్ట్ లాగ్ ఏం లేదు, మీరు మీరు S3 అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్ బకెట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏంటంటే ఎవరు కూడా దీంట్లో డిలీట్ కాకుండా ఉండాలి అంటే మీరు ఎనేబుల్ చేయొచ్చు ఆబ్జెక్ట్ లాగ్. ఏమవుతుందంటే ఫైల్స్ పెట్టడమే కానీ ఎవరు డిలీట్ చేయలేరు అనమాట. ఏమవుతుందంటే ఇది ఎనేబుల్ చేసి పెట్టారు ఎప్పుడు అవసరం అవుతుంది, ఎవరు కూడా డేటాని ట్యాంపర్ చేయకూడదు, ఎవరు ఎడిట్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు అనుకున్నారు అనుకోండి, ఫైనాన్షియల్ ఆర్ హెల్త్ కేర్, అప్పుడు మీకు ఇది ఎనేబుల్ చేస్తారు. అంటే మీరు క్రియేషన్ అప్పుడే చేయాలండి, మామూలుగా అలౌ మీరు చేయడానికి ఉండదు అనమాట. సో అయితే ఏమవుతుందంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో క్రియేట్ ఏ బకెట్ అంటాను. క్రియేట్ ఏ బకెట్ అని చెప్పి నెక్స్ట్ వెళ్ళి కిందకు వస్తే మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ లో మీకు బేసిక్ గా వర్షనింగ్ ఎనేబుల్ చేద్దాం. వర్షనింగ్ ఎనేబుల్ చేసి ఇక్కడికి వచ్చి ఇది పెట్టచ్చు అనమాట. సో ఎనేబులింగ్ ఆబ్జెక్ట్ లాగ్ ఓన్లీ ఇఫ్ యూ నీడ్ టు ప్రివెంట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ బీయింగ్ deleted to help ensure data integrity and regulatory compliance. After you enable object log, anyone with appropriate permissions can put immutable objects in the bucket. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేరండి బేసిక్ గా, ఓకేనా. రీప్లేస్ చేయాల్సి వస్తే ఇమ్యూటబుల్ గానే ఎడిట్ చేయలేరు అనమాట. యూ మైట్ బి బ్లాక్డ్ ఫ్రమ్ డిలీటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ ద బకెట్. సో కాబట్టి ఇక్కడ ఎనేబుల్ చేసాం అనుకోండి, మీకు ఈ డేటా ఎవరు డిలీట్ చేయకూడదు అనుకుంటే అలా చేయొచ్చు అనమాట. దానికోసం ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు పర్సనల్ గా వాడలేదండి, అవసరం రాలేదు, బట్ మీకు ఆప్షన్ ఉంది యాక్చువల్ గా. నెక్స్ట్ వచ్చి మీకు ట్యాక్స్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి, ఈ వెరీ మచ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఉంది. ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ అంటే ఇది నార్మల్ గా AWS S3 అనేది ఫాస్ట్ గా పనిచేస్తుందండి. అలా కాకుండా కొన్నిసార్లు మీకు ఇంకా ఫాస్ట్ గా డేటా అప్లోడ్ చేయాలనుకోండి, ఓకే, మీరు ఇంకా ఫాస్ట్ గా డేటా అప్లోడ్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే నేను పర్సనల్ గా వాడలేదండి ఇది, బట్ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఉందన్నమాట. మీరు ఇది క్లిక్ చేశారు అనుకోండి, అది చూపిస్తుంది యాక్చువల్ గా ఎంత ఫాస్ట్ ఉంది అని చెప్పి. మీరు S3 లో డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తే ఎంత స్పీడ్ ఉంది, యాక్సలరేటెడ్ అయితే ఎంత ఫాస్ట్ ఉందో మీకు చూపిస్తుంది యాక్చువల్, మీరు చూడొచ్చు ఇక్కడ. సో కాబట్టి మీకు S3 అనేది అంటే అన్ని సార్లు ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఫాస్ట్ గా ఉండడం అవసరం లేదండి, కొన్నిసార్లు స్లోగా కూడా ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తాము, ఒకవేళ మనకి ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ మీకు ఎక్కువ స్పీడ్ ఇస్తుంది రెగ్యులర్ S3 తో పోలిస్తే అనుకుంటే, మీరు ఏం చేయొచ్చు, మీరు హాయిగా దీని ఏమంటారు, ఇది వాడుకోవచ్చు అనమాట. అయితే ఒక నిమిషం, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి ఈ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయలేరండి. నేను ఇప్పుడు దాకా వాడలేదండి నిజం చెప్పాలంటే ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ని. బట్ ఇది ఎలా అప్లోడ్ చేయాలంటే మీకు యూజింగ్ ఏ API అనమాట. అంటే ఏంటంటే వీడు ఒక URL ఇస్తాడు, దీన్ని తీసుకెళ్ళి ఇది తీసుకెళ్ళి మీ అప్లికేషన్ లో ఇంటిగ్రేట్ చేయాలి. మీ అప్లికేషన్ లో ఇంటిగ్రేట్ చేశారనుకోండి, అక్కడి నుంచి డేటా అనేది అప్లోడ్ అయిపోతుంది మీకు, ఓకేనా. సో మీరు చూడండి, ఇక్కడ చూస్తే 87% స్లోవర్. సో మీరు చూసుకుంటే అప్లోడ్ కంప్లీట్, డైరెక్ట్ అప్లోడ్ అని చెప్పి మీరు ఏంటంటే మీకు దీనికంటే ఎక్కువ ఫాస్ట్ ఉంది యాక్చువల్ గా. మీరు చూసినట్లయితే S3 యాక్సలరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంది అనమాట. అలా అన్నిట్లో కూడా చెక్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి, అయితే మీరు అప్లికేషన్ లో వాడుకోవాలండి. అప్లికేషన్ లో ఎండ్ పాయింట్ ఇచ్చారంటే ఆటోమేటిక్ గా దానికి లోడ్ అవుతుంది అనమాట, అంతే తప్ప ఇక్కడ నుంచి పనికి రాదు, మీరు లోడ్ చేయలేరు. ఓకే, ఎందుకు వాడతా నేను, నాకు యూస్ కేసు తెలియదండి ఎందుకు వాడతారు, జస్ట్ గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది. ఈవెంట్స్ అంటే ఈ S3 బకెట్ లో ఏం జరిగింది అని చెప్పి మీకేందంటే మీకు ఇంటిమేషన్ రావచ్చండి. ఎవరైనా ఐటమ్స్ డిలీట్ చేసినా, క్రియేట్ చేసినా, అప్డేట్ చేసినా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి మీకు SMS తెలిసి ఉండాలి యాక్చువల్ గా. సింపుల్ నోటిఫికేషన్స్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు దాని గురించి, బట్ మీరు ఏం చేయొచ్చు, ఒక SMS టాపిక్ తో మీకు ఈమెయిల్ రావచ్చు, లేదంటే మీరు ఏం చేయాలంటే మీకు లాంబ్డా ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి, ఎవరైనా కస్టమర్ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్ ఆటోమేటిక్ గా ఇంకో బకెట్ కాపీ చేయాలని నేను పెట్టాలి. ఎలా పెట్టాలి, నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి లాంబ్డా పెట్టచ్చు అనమాట. ఈ లాంబ్డాకి పెట్టినప్పుడు లాంబ్డాలో నేను స్క్రిప్ట్ రాయొచ్చు ఏమని, సో ఈ లాంబ్డా స్క్రిప్ట్ రాయొచ్చు ఏమని, ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకో, ఏమైనా ఫైల్ వచ్చింది అనుకోండి, ఇంటిమేషన్ వస్తుంది అనమాట. ఇంటిమేషన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ స్క్రిప్ట్ రన్ అయిపోయి ఫైల్ తీసుకెళ్లి ఇంకో దగ్గర పెట్టుకుంటుంది. ఇంకా లాంబ్డా మనం కవర్ చేయలేదు, అది కొంచెం కాంప్లికేటెడ్, బట్ చిన్నగా కవర్ చేస్తుంది. సో సింపుల్ గా ఏంటంటే ఈ బకెట్ లో ఏమైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా నాకు తెలియాలి, అదేనండి ఇది.
ఓకే, రైట్ వచ్చి ఇది వచ్చి రిక్వెస్టర్ పేస్. ఇదేంటంటే ఇది ఇది ఎప్పుడు అవసరం అవుద్దంటే, ఇది అసలు నేను ఇప్పుడు దాకా వాడినోడు నాకు కనిపించలేదండి. నేను వాడడం పక్కన పెడితే వాడినోడు నేను చూడలేదు ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ లో. ఇది ఏం చేస్తుందంటే, దీంట్లో ఒక ఫైల్ పెట్టారు 10 GB ఫైల్. మామూలుగా మీ 10 GB ఫైల్ 10 మంది డౌన్లోడ్ చేశారు అనుకోండి, 100 GB డేటా ట్రాన్స్ఫర్ మీకు బిల్లు పడుతుంది. అదే మీకు రిక్వెస్టర్ పేస్ వదిలేశారు అనుకోండి, ఎవరైతే డౌన్లోడ్ చేస్తాడో వాడికి బిల్ వెళ్తుంది అనమాట. కాబట్టి ఏమవుతుందంటే మీకు అనానమస్ ఉండదు అనమాట. ఎవరికైతే ఎవరికైతే AWS అకౌంట్ ఉందో వాడు మాత్రమే ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసినందుకైనా ఆ డేటా ట్రాన్స్ఫర్ ఛార్జ్ వచ్చి వాడికి వెళ్ళిపోతుంది. బట్ ఎవరు వాడతారు నాకు ఐడియా లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళ ఓన్ వెబ్సైట్ ఉంటుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు బేసిక్ గా. సో బట్ ఆప్షన్ అనేది ఉందండి దీంట్లో. ఇవన్నీ మీకు పెద్ద యూజ్ కాదు. మేజర్ గా యూజ్ అయ్యి వచ్చేది వర్షనింగ్, సర్వర్ యాక్సెస్ లాగింగ్, ఒకవేళ మీరు వెబ్సైట్ హోస్ట్ చేస్తే, ఆ తర్వాత ఆబ్జెక్ట్ లాగింగ్, సో ఈవెంట్స్, సో ట్యాగ్స్, అంతేనండి. నేను ఇప్పుడు దాకా ఈ ఆబ్జెక్ట్ లాగు, ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్, రిక్వెస్ట్ పేస్ నేను చూడలేదండి యాక్చువల్ గా. ఎన్క్రిప్షన్ డిఫాల్ట్ ఎనేబుల్ చేసి ఉంచుతాం. సరే, నెక్స్ట్ వచ్చి పర్మిషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఉందండి. పర్మిషన్స్ అండ్ మేనేజ్మెంట్ రేపు మాట్లాడదాం. ఈరోజు కొంచెం టైం సరిపోలేదు, ఒంట్లో కూడా కొంచెం బాగుండట్లేదు. సో మనం ఏం చేద్దాం అంటే రేపు మాట్లాడదాము. రేపు వచ్చి ఫస్ట్ పర్మిషన్స్ లో మనం ఏంటంటే బకెట్ పాలసీస్ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అండి, లెగసీ, ఇది వచ్చి వదిలేసినా పర్లేదు. బకెట్ పాలసీ చాలా ఇంపార్టెంట్. IAM పాలసీ లాగా ఇది కూడా IAM పాలసీ, వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ IAM పాలసీ. ఈ మీ బకెట్ ఎవరు యాక్సెస్ చేయాలి అని చెప్పి. సో ఆ తర్వాత వచ్చి మేనేజ్మెంట్ లో వచ్చి మనకి ఇక్కడ లైఫ్ సైకిల్, రిప్లికేషన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి అంటే ఎన్నిటి గురించి డిస్కస్ చేస్తాం, దీన్ని ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో యాక్సెస్ పాయింట్స్ ఒకటి ఉందండి. ఇది నేను కొత్తగా వచ్చింది, నేను చెక్ చేయాలి యాక్చువల్ గా. రేపటి లోపల టైం దొరికితే చెక్ చేసి చెప్తాను. సో రేపు ఏం చేస్తామంటే మన ప్లాన్ ఏంటంటే S3 బకెట్స్ ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలని కంప్లీట్ అవుతుంది. వీలైతే AWS CLI దగ్గర నుంచి ఏమైనా బకెట్లు అప్లోడ్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. ఓకే, క్వశ్చన్స్ అండి. ఇది ట్రైల్ ఫైల్స్ దగ్గర లాగ్ అవుతుంది అన్నారు కదా, ఇన్ కేస్ మనం VPC ఇప్పుడు ఇక్కడ ట్రైల్ ఫైల్స్ లో బకెట్ ని ఏదైనా యాక్సెస్ చేసిన ఎవరైనా ఆబ్జెక్ట్స్ ని లాగ్ అవుతుంది అన్నారు కదా, అక్కడ స్టడ్ అవుతుంది అన్నారు. ఇప్పుడు అట్లానే మనం VPC లో అట్లనే మనం VPC కి రిలేషన్ ఉంటుంది దీనికి. మీకు S3 బకెట్ VPC ఎందుకు ఉంటుందండి? ఓకే, S3 VPC లో ఉండదు. మీరు మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, మీకు VPC ఫ్లో లాగ్స్ ని S3 కి పెట్టుకునే విధానం ఉందన్నారు కదా సార్, దాని గురించి అడుగుతున్నారేమో. మీకు S3 మీరు VPC ఫ్లో ఆల్రెడీ చూపించానండి నేను. ఫ్లో లాగ్స్ లో S3 బకెట్ కలెక్ట్ చేసి దీనికి వచ్చేస్తుంది. ఇది అక్కడ చెప్పడానికి ఏముంది చెప్పండి. VPC పైన వచ్చి మీకు ఫ్లో లాగ్స్ దగ్గరకు వచ్చి అక్కడ S3 బకెట్ సెలెక్ట్ చేసుకుంటే S3కి వచ్చేస్తుంది. అక్కడ కాంప్లికేషన్ ఏం లేదు. S3కి VPCకి ఏం సంబంధం లేదు. మీరు S3 క్రియేట్ చేసేటప్పుడు VPC ఏమైనా ఇచ్చాము, ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఫ్లో లాగ్స్ కాన్ఫిగర్ చేసేటప్పుడు VPC ఇక్కడ వస్తారు. సో VPC పైన నేను చేంజ్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి లాగ్స్ ఎనేబుల్ చేయొచ్చు. ఫ్లో లాగ్స్ ఉంటాయి. ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేసేటప్పుడు మీకు ఏముంది, మీ బకెట్ పేరు అడుగుతుంది ఇక్కడ. సో హోల్డ్ ఆన్. ఇలా ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి ఫ్లో లాగ్స్ ఇక్కడ ఉంటాయి. క్రియేట్ ఏ ఫ్లో లాగ్ అంటారు. సో ఇక్కడికి వచ్చి మీకు ఏ బకెట్ కావాలో ఆ బకెట్, ఇది కాదు, ఇదేంటది, S3 బకెట్ ఇక్కడ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకుంటారు. మీ బకెట్ పేరు ఇక్కడ ఇచ్చేస్తారు, S3AR అని ఇచ్చేస్తారు, అయిపోయింది. ఇంకా ఇక్కడ కాన్ఫిగర్ చేయడానికి ఏం లేదే. సో బకెట్ ఆటోమేటిక్ ఏమైపోతాయి, మొత్తం ఆ బకెట్కి వెళ్ళిపోతాయి. యాక్చువల్గా మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. S3కి అది తప్పితే S3కి VPCకి సంబంధం లేదండి. మీరు ఇక్కడ ఏ బకెట్ క్రియేట్ చేసినా అదే మేము VPC అడగదు యాక్చువల్గా. సో VPC లోపలికి రాదు S3 బకెట్ అనేది. నెక్స్ట్, మీ వాయిస్ వినిపించలేదండి, మీ వాయిస్ రావటం లేదు. GitHub నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. సార్ S3 లో టైప్స్ అంటే ఈ స్టోరేజ్ క్లాస్ టైప్స్ సార్, స్టాండర్డ్,
ఎస్ మ్యూట్ చేయండి ప్లీజ్, క్వశ్చన్ అడిగినాక బ్యాక్గ్రౌండ్ ఎంత నాయిస్ వస్తుందో. మీరేదో హర్ష గారు మీరేదో ఇది మాట్లాడుతున్నారు, నాకేం వినిపించలేదు. మీరు వెనక మాట్లాడుతున్నారు. ఎస్ దేర్ ఈస్ న్యూ కాన్సెప్ట్ విపిసి ఎండ్ పాయింట్ ఫర్ S3 బకెట్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏదో ఉందండి. కొత్త కాన్సెప్ట్ ఏం లేదండి, మీకు ఎండ్ పాయింట్స్ లో చెప్పిందే ఉంది. విపిసి ఎండ్ పాయింట్ ఫర్ S3 అండి. దాంట్లో కొత్త కాన్సెప్ట్ ఏముంది, ఎప్పటి నుంచో ఉంది. ఓకే. నెక్స్ట్ S3 కాకుండా S3N అని S3NA అని S3A అని ఒకటి ఉంది సార్. అది S3A ఎక్కడ ఉందండి? S3A అంటే S3N అని చెప్పని అన్నారు. ఒక ఇంటర్వ్యూలో నేను వెళ్ళినప్పుడు S3కును S3N అని చెప్పని అన్నారు. దానికి లిమిట్ 5 GB వరకే ఉంటుందని వాళ్ళు అన్నారు. నాకు కూడా తెలియదు. నాకు ఇక్కడ ఏమన్నా ఉంటే నేను చెప్తానండి. ఓకే, ఇక్కడ నాకు S3 గ్లేషియర్ కానీ ఇంకేం కనిపించలేదు ఇక్కడ. సో కాబట్టి ఏదైనా మీరు క్వశ్చన్ కనుక్కొని సరిగ్గా చెప్పండి, నేను చెప్తాను కనుక్కొని చూసి. నెక్స్ట్ మీరు హెడ్సెట్ మార్చుకోవాలండి, ఫస్ట్ పాయింట్. కొన్ని వీడియోస్కి ఏ వీడియోస్ యాక్సెస్ లేదో వాట్సాప్ లో నాకు నెంబర్స్ పంపించండి. నెక్స్ట్ అండి, క్వశ్చన్స్ గైస్. గ్లేషియర్ అంటే we cannot access frequently అన్నట్టండి. ఆర్కైవ్ స్టోరేజ్ అండి అది. అదే S3 గ్లేషియర్ ఉంది కదా, అది ఆర్కైవ్ స్టోరేజ్. అంటే ఏంటంటే ఓల్డ్ డేటా ఉంటుంది కదా. ఇప్పుడు S3లో ఎంత ఐఏలో ఎక్కడ పెట్టినా కూడా మీకు ఏమవుతుందంటే అది అన్నెసరీ బిల్లింగ్. అది మీకు అసలు ఓల్డ్ డేటా ఉంది అనుకోండి, 6 months ఓల్డ్ డేటా, అది S3లో పెట్టాల్సిన ఏముంది, గ్లేషియర్ లో పెట్టుకోవచ్చు. అది గ్లేషియర్ లో పెడితే ఏమవుతుందంటే చాలా చీప్ స్టోరేజ్, 0.004 GB. నేను గ్లేషియర్ అప్పుడు మీకు చెప్తాను ఏంటి సంగతి అని. ఇట్స్ లైక్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఇన్ఫ్రీక్వెంట్ కూడా కాదండి, ఇట్స్ ఆర్కైవ్ స్టోరేజ్. మీరు ఫోల్డర్ లెవెల్లో పబ్లిక్ యాక్సెస్ ఇస్తే ఆటోమేటిక్ అన్నిటికి వస్తుందండి, లోపల ఇన్హెరిట్ అవుతుంది కదా. హలో, ఎస్ హర్ష, ఇప్పుడు ఇది మనము వెర్షన్స్ ఇంక్లూడ్ చేస్తే బ్యాకప్ అవుతుంది కదా, సో అది కూడా ఎడిషనల్ స్టోరేజ్ కింద కాస్ట్ అవుతుందా? డెఫినెట్ గా అవుతుందండి. మీకు ఫ్రీ కిందకి ఇవ్వాలి చెప్పండి వాడు, సో డెఫినెట్ గా అవుతుంది. ఓకే, ఇప్పుడు అది మనకి స్నాప్ షాట్స్ అదే సార్, స్టోరేజ్ 3 అవైలబిలిటీస్ లో ఉంటుంది అంటారు. గ్రేటర్ ఆర్ ద 3 అవైలబిలిటీస్ అంటున్నాడు కదా, సో URL ఏదైనా సేమ్ అదే ఉంటుందా? అంటే బ్యాక్ ఎండ్ అది నేను చెప్పాను కదా, మీకు తెలిసిందండి వాడు నోట్స్ లో. అసలు వాడు చెప్పబోదు మనకి ఎట్లా తెలుసు అసలు బ్యాక్ ఎండ్ లో 3 అని. సో కాబట్టి URL మారుతుంది, URL ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఇది ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ లాగా కాదు కదండి. మనం ఒక రీటైల్ లో వాడుతున్నాం అనుకోండి ఈ స్టోరేజ్ ని. సో 1 by 1 యాక్సెస్ చేయాలంటే ఈచ్ ఫైల్ కి ఒక URL ఉంటుంది కాబట్టి ఎలా యాక్సెస్ చేస్తారు? చేయొద్దు. అప్పుడు మీరు అన్ని డౌన్లోడ్ చేసుకొని చేయండి. అది మీకు కంపల్సరీ ఇది వాడాలని లేదు. మీరు ETL ఏం చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఒకేసారి మొత్తం డౌన్లోడ్ చేసుకొని చేయాలి. 1 by 5 పోతే మీకు ఇబ్బంది. సో కాబట్టి దట్ మీన్స్ దిస్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ యువర్ ETL. సో లేదా ఒక జిప్ ఫైల్ తీసుకొని జిప్ ఫైల్ గా అప్లోడ్ చేసి ఆ జిప్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకొని విచ్ హాస్ ఆల్ ఫైల్స్ అండ్ దెన్ యూ ప్రాసెస్ ఇట్. సో యూ నీడ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఎందుకంటే ప్రతిదీ URL వస్తుంది కాబట్టి మన ఐటరేషన్ వేలో పోయినప్పుడు ఇబ్బంది, ఇది సూటబుల్ కాదు కదా అన్నట్టు. మీకు మీ అప్లికేషన్ కి అది సూటబుల్ కాదండి, కానీ చాలా అదర్ అప్లికేషన్స్ కి అది సూటబుల్. కాబట్టి అదొక ప్రాబ్లం, ఒక ఛాలెంజ్ ఇప్పుడు మీ అప్లికేషన్. దానికి ఎలా సాల్వ్ చేయాలా? సో కాబట్టి నేనైతే ఏం చేస్తాను, ఒక పని చేద్దాము. సో ఫైల్స్ అన్ని అప్లోడ్ అవుతున్నాయి. ఒక 1 hour పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఆ ఫైల్స్ అన్ని ఏదైనా డౌన్లోడ్ చేసుకొని జిప్ చేసి మళ్ళీ ఇంకొక S3 బకెట్ కి అప్లోడ్ చేయాలి అని చెప్పి లాంబ్డా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఆ జిప్ ఫైల్ ని మీరు మీ ETL గా డౌన్లోడ్ చేసుకొని అన్జిప్ చేసుకొని వాడుకోండి. యూ నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్. అన్నిటికీ మన కస్టమైజ్ దొరకదు కదా. ఈక్వల్ టు బ్లాబ్ స్టోరేజ్ అండి కాదా? Yeah, it's a blob storage only, yes.
సార్ ఒక అజూర్ జనరల్ బ్లాక్ స్టోరేజ్ ఈచ్ ఫైల్ ఒక URL లాగా ఉంటుంది కదండి మామూలుగా. అర్థం కాలే ఏమన్నారు? అజూర్ బ్లాక్ స్టోరేజ్ లో లైక్ నాట్ దిస్ కాన్సెప్ట్ కదా, ఐ మీన్ ఈచ్ ఫైల్ ఒక URL లాగా ఉండదు, అది నార్మల్ ఫైల్ లాగానే ఉంటుంది. అదేం లేదండి, బ్లాబ్ లో కూడా ప్రతి ఒక్క ఫైల్ కి ఒక URL ఉంటుంది, సేమ్ కాన్సెప్టే. ఎస్ సార్ ఒక చిన్న స్క్రిప్ట్ ద్వారా S3 లో ఉన్న ఫైల్స్ డౌన్లోడ్ చేసే మెకానిజం చూపెడతారా సార్? మీరు స్క్రిప్ట్ మీరు క్రియేట్ చేసుకోండి, దానికి టైం ఉండదండి. నో బట్ చేసుకోవచ్చు. మీకు స్క్రిప్ట్ ఎలా AWS S3 అని చెప్పి మీకు గూగుల్లో కొడితే 100 స్క్రిప్ట్లు వస్తాయి, దాని మీద ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది రీజన్ ఛాలెంజ్ ఏం లేదు కదా, మరి ఎందుకు వాళ్ళు రీజన్ స్పెసిఫిక్ ఇస్తున్నారు S3 లో? ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు కదా ఇది యాక్సెస్. సో ఎందుకు రీజన్ మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, అంటే ఫాస్ట్ రన్ కోసము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని ఏమంటారు, రీజన్ స్పెసిఫిక్ గా కాదు కదండి, మీ డేటా అనేది కంపల్సరీగా ఒక దగ్గర రిసైడ్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే రీజన్ స్పెసిఫిక్ అంటున్నారు మీరు. సో నేను లోపలికి వచ్చి ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేశాను అనుకోండి. ఓకే, సో మీకు ఏంటంటే మీకు ఏమవుతుందంటే US East 1 వచ్చినప్పుడు మీకు పేరులో చూసారనుకోండి, పేరులో ఇక్కడ రీజన్ ఉండదు, కానీ అదే మీరు US East 2 ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, పేరులో ఇక్కడ రీజన్ కూడా వస్తుంది యాక్చువల్గా. సో కాబట్టి ఇది రీజన్ స్పెసిఫికే కదా. మీకు ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక బకెట్ క్రియేట్ చేసినప్పుడు రీజన్ స్పెసిఫిక్ గా క్రియేట్ చేస్తున్నారు కదా. సో ఆబ్వియస్ గా మీకు ప్రతి ఉదాహరణకు సపరేట్ URL ఉంటుంది. ఇట్స్ నాట్ ఇదేమి గ్లోబల్ కాదు కదా మీరు. సో అంటే దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు కదా అని, అంటే ఎక్కడ క్రియేట్ అయినా ఒక ఎండ్ యూజర్ కానీ లేకపోతే మనకి కానీ అంత దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు కదా. ఇది అంటే VPC యాక్సెస్ ఉంటుందని కానీ అట్లాంటిది ఏం లేదు కదా. అక్రాస్ ఏ రీజన్ ఏ VPC నుంచి అన్నది యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ యాక్సెస్ ప్రాబ్లం కాదండి, డేటా ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ప్రాబ్లమ్. అవును, అది మనకి అనవసరం కదా, మనకేమీ దానివల్ల ఇంపార్టెన్స్ ఉండదు కదా అని. లేకపోతే ఉందా ఇంపార్టెన్స్ లేకపోవచ్చు, వెనక్కున్న వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయాలి కదా అట్లా ఇవ్వడానికి. అలా ఇచ్చేదైతే వాడి రీజన్స్ వాడుకుంటాయి ఉంటే ఇచ్చేవాడు కదా. ఎప్పుడు ఎందుకు ప్రపంచం ఆటోమేటిక్ గా వాడే, ఐ మీన్ ఎక్కడ స్టోర్ చేస్తాడో మనకు అనవసరం, రీజన్ సెలెక్ట్ చేయాలి అని మేబీ. నాకు కూడా అనవసరం అండి బేసిక్ గా, నేను పట్టించుకోను. ఎందుకంటే వాడు ఇచ్చింది వాడుకోవడం వరకే, వాడిని క్వశ్చన్ చేసే ఆప్షన్ మనకు లేదు. చేయాలనుకుంటే మనం రిక్వెస్ట్ రేజ్ చేయొచ్చు, నాకు మీరంతా ఒకటే ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు మీరు అడిగిన రీజన్ నాకు తెలియదు నిజంగా. ఎందుకంటే వాడు రీజన్ సెలెక్ట్ చేసుకోమన్నాడు, నేను రీజనే సెలెక్ట్ చేసుకుంటాను. అన్నిటికీ కలిపి ఒకే రీజన్ పెట్టాలనుకోండి, ఎందుకు ఇవ్వలేదు అనే రీజన్ మనం ఏం చేస్తారంటే మీకు సపోర్ట్ రిక్వెస్ట్ రేజ్ చేసి అడగొచ్చు యాక్చువల్ గా. చేసి ఎందుకు మీరు మొత్తం మీది గ్లోబల్ కదా, అసలు యూనిక్ గా మీ బకెట్ ఉంది కదా, అటువంటిప్పుడు ఏ రీజన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనే క్వశ్చన్ మీరు అడగొచ్చు వాళ్ళని. సో బేసిక్ ఏదో ఒక రీజన్ ఉంటే మనకు ఆన్సర్ చెప్తాడు. బట్ మనకు వచ్చి అనవసరం, అది వాడు ఇచ్చింది ఇదే కాబట్టి వాడుకోవాలి. సెలెక్ట్ చేయడం అయితే మ్యాండేటరీ రీజన్. డెఫినెట్ గా మీరు రీజన్ సెలెక్ట్ చేయకుండా ఎట్లా క్రియేట్ చేస్తారు, చేయాల్సిందే. S3 ఇంత ఫాస్ట్ గా ఎందుకు ఉంటుంది సార్? బిహైండ్ ద సీన్స్ ఏమై ఉంటుంది? బిహైండ్ సీన్స్ ఏముందండి, మీకు వెనక నెట్వర్క్ అన్ని చోట్ల ఉంటుంది కదా, అంతే ఉంటుంది. ఫాస్ట్ ఏం లేదు, మీరు అప్లికేషన్స్ ఏమి రన్ చేయడానికి లేదు అక్కడేమి. సో ఫాస్ట్ ఉంటుంది, బట్ నాట్ దట్ సూపర్ డూపర్ ఫాస్ట్ అన్నమాట. చలో గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మనం రేపు కలుద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, సీ యూ టుమారో సేమ్ టైం. సారీ, మీటింగ్ ఐడి చేంజ్ అవుతుంది యాక్చువల్గా, సాయంత్రం పంపిస్తాను. ఎస్.